యా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నిన్న లైనిక్స్ లో విఐఎం ఎడిటర్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇవాళ కొన్ని కమాండ్స్ ఉన్నాయండి, లైక్ ఫైండ్ కమాండ్స్ అండ్ ఇంకా యూజర్ కమాండ్స్. అవి ఇవాళ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక సర్వర్ కావాలి కాబట్టి ఒక ఇన్స్టెన్స్ ని లాంచ్ చేసి పెట్టుకుంటా. లైనెక్స్ 4. సో అమెజాన్ లైనెక్స్ కర్నల్ వర్షన్ 5.10 T2 మైక్రో. సో కీ పేర్ అయితే ఏం అవసరం లేదు ఇక్కడ. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్స్ లో రెగ్యులర్ సెక్యూరిటీ గ్రూప్ అండ్ లాంచ్ ఇన్స్టెన్స్, వ్యూ ఆల్ ఇన్స్టెన్సెస్. సో ప్రజెంట్ అయితే ఇది మనకి పెండింగ్ స్టేట్ లో ఉంది. జనరల్ గా ఒక ఇన్స్టెన్స్ కి మనకి సెక్యూరిటీ గ్రూప్స్ మార్చడం తెలుసు కదా. వీ నో హౌ టు చేంజ్ ద సెక్యూరిటీ గ్రూప్స్, బట్ ఉన్న సెక్యూరిటీ గ్రూప్ లో మోడిఫికేషన్స్ చేయొచ్చా? సపోజ్ ఆల్రెడీ దీనికి ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది. ఇఫ్ యూ గో టు సెక్యూరిటీ, MySDN అని చెప్పేసి ఉంది. దీనికి తీసుకుంటే ఆల్ ట్రాఫిక్ అండ్ ఇంకా SSH ఉంది. దీంతో పాటు ఈ ఉన్న సెక్యూరిటీ గ్రూప్ నే మీరు ఎడిట్ చేయాలి అనుకుంటే సెలెక్ట్ సెక్యూరిటీ గ్రూప్. సో ఇక్కడ ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు అడిషనల్ గా కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇప్పుడు ఇది ప్రస్తుతానికి మనకు అవసరం లేదు, జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇది మనం ఫర్దర్ క్లాసెస్ లో మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడైతే అంతగా యూజ్ ఏం లేదనమాట దీనివల్ల. సో దీన్ని కనెక్ట్ చేసేసుకుందాం. హలో సార్. ఎస్ హలో సార్, ఇది మీరు అప్పుడు 6 కమాండ్స్ అని చెప్పారు కదా, అంటే సిస్టమ్ అని టైప్స్ ఆఫ్ కమాండ్స్ లో సిస్టమ్, హార్డ్వేర్, ఫైల్, పర్మిషన్, నెట్వర్క్, యూజర్ అని చెప్పారు కదా. అవును. అప్పుడు ఫస్ట్ నుంచి సిస్టమ్ అని చెప్పి సిస్టమ్ కమాండ్స్ అని చెప్పారు. తర్వాత మిగతావి దాని లెక్క అంటే హార్డ్వేర్ ఇవి, ఇలా యూజర్వి ఇవి పర్మిషన్ యూజ్ చేస్తాం అని మీరు ఫైల్లో పేరు రాయలేదు సార్. మాకు ఎలా తెలుసు? సరే, మీరు మెటీరియల్స్ చూడట్లేదా? మెటీరియల్ లో లేదా? అంటే ఫైల్ దాని కి మీద ఫైల్ రాసి కమాండ్స్ అని, హార్డ్వేర్ కి హార్డ్వేర్ కమాండ్స్ అని నేను ఇచ్చిన PDF లో లేదా? అంటే PDF లో లేదు సార్. పట్టుకోరండి PDF లో అడుగుతాను. లేదా PDF లో? PDF ఉంది సార్. అదే PDF లో ఇలా రాసి అంటే అంటే ప్లీజ్ సార్ చూస్తారు. ఒక నిమిషం చూడండి దాన్ని. సార్ ఇంకో డౌట్. చెప్పండి. ఇప్పుడు మనం AWS అకౌంట్ వాడుతున్నాం కదా, సో అవును. ఎంతసేపు మనం యూజ్ అన్న హిస్టరీ ఏమైనా దొరుకుతుందా? నో, అలా అవ్వదు. ఒకవేళ బిల్ పడితే దేనికి బిల్ పడింది, ఎందుకోసం బిల్ పడింది అని మనం చూడవచ్చు. అదే మంత్లీ 750 అవర్స్ అన్నారు కదా, సో అది ఎక్సీడ్ అవ్వకుండా మనం ఎక్కడైనా ఆప్షన్ ఉందా చూసుకోవడానికి, స్టాప్ చేయడానికి అనేసి? దానికి అలారం సెట్ చేసుకుంటాం అంతే. ఓకే. యా, నేను ఇచ్చిన PDF లో మీకు ప్రతిదానికి ఉన్నాయండి హార్డ్వేర్ కమాండ్స్, ఫైల్ కమాండ్స్ అని. నేను ఇచ్చిన మెటీరియల్ ఓపెన్ చేస్తే మీకు అది అర్థమైంది. హలో హలో సార్, నేను AWS కన్సోల్ ఓపెన్ చేసిన తర్వాత నాకు ఫెయిల్ టు లోడ్ యువర్ కస్టమ్ లేఅవుట్ అని వస్తుంది సార్. అవన్నీ కొంచెం Q&A సెషన్ లో డిస్కస్ చేసుకుందామండి. పొజిషన్ అయిపోయింది కాబట్టి. ఇందాక ఎవరు అడిగారు లైక్ ఏ కమాండ్ ఏది కనపడుతుందని? హూ ఇస్ హి? హలో, ఎవరండి ఇందాక డౌట్ అడిగింది? ఇట్లా ఫైల్ కమాండ్స్, సిస్టమ్ కమాండ్స్ అని చెప్పేసి అన్నారు కదా. ఓకే దెన్ ఫైన్. సో నేను ఇచ్చిన మెటీరియల్ మీకు క్లియర్ గా ఉన్నాయి, అది ఒకసారి చూడండి. దెన్ ఓకే, సో లెట్ us స్టార్ట్ ది సెషన్ నౌ. నెక్స్ట్ వన్. సో ఐ వాంట్ టు గో టు రూట్ యూజర్. రూట్ యూజర్ కి వెళ్ళాలి అంటే sudo space -i రూట్ యూజర్ కి వచ్చాం. నెక్స్ట్ వన్. సో ఒక ఫైల్ క్రియేట్ చేసి దానిలో డేటా పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాం. cat AWS అని చెప్పేసి ఇస్తే ఇలా ఇవ్వచ్చా? Yes. So hi everyone. We are adding some data into this file. So file లో డేటాను యాడ్ చేశాను. Let's clear the screen. Next one. సో ఇప్పుడు ఫైల్లో డేటా ఉంది. ఇది చూడాలి అంటే జనరల్ గా cat AWS అని చెప్పేసి ఇస్తాం అనమాట. సో ఇదే ఫైల్ VIM లో ఓపెన్ చేయాలి అంటే VIM ఫైల్ నేమ్ AWS అని ఇస్తాం. బై డిఫాల్ట్ గా ఏ మోడ్ లో ఉన్నాం? వాట్ ఈస్ ద డిఫాల్ట్ మోడ్? కమాండ్ మోడ్. ఓకే, సో నేను ఇప్పుడు డేటాని అవుట్ కొంచెం బయట నుంచి తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. సపోజ్ ఐ వాంట్ టు గెట్ సమ్ డేటా ఫ్రమ్ హియర్.
అండ్ ఐ వాంట్ టు కాపీ పేస్ట్. ఏ మోడ్ లోపలికి వెళ్ళాలి మనం అప్పుడు? ఇన్సెట్ మోడ్. ఇన్సెట్ మోడ్ కి వెళ్ళాలి అంటే ఐ. సో ఇక్కడ ఇన్సెట్ మోడ్కి వచ్చి డేటా మొత్తం కూడా ఇక్కడ కాపీ పేస్ట్ చేశారు. సో ఇక్కడ నాకైతే చాలా లైన్స్ ఆఫ్ డేటా ఉంది. సేవ్ అండ్ క్విట్. సో అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ AWS అనే ఒక ఫైల్లో ఒక లైన్ ఉందా లేదా, ఒక పర్టికులర్ వర్డ్ ఉందో లేదో తెలుసుకుందాం అనుకుంటున్నా. సో నేను ఏం చెప్పాను, VIM AWS లోపలికి వెళ్ళిపోయి సెర్చ్ చేయాలి అంటే /ఫైల్ నేమ్ AWS అని ఇస్తే అది మనకు వస్తుంది. కానీ VIM లో ఓపెన్ చేయకుండా యూజ్ చేయొచ్చా అంటే ఎస్, grep కమాండ్ వాడతామండి. వీఆర్ యూజింగ్ grep కమాండ్ హియర్. grep ఈస్ నథింగ్ బట్ గ్లోబల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మ్యాచింగ్ అండి. G అంటే గ్లోబల్, R అంటే రెగ్యులర్, E మీన్స్ ఎక్స్ప్రెషన్, P అంటే ప్రింట్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో సపోజ్ దాని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే grep. సో మీరు ఏదైతే ఒక వర్డ్ సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఆ వర్డ్ విత్ ఇన్ డబుల్ కోట్స్ లో పెట్టండి వర్డ్ని. నెక్స్ట్ వన్, ఏ ఫైల్లో సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఇలా ఉంటుంది మనకి సింటాక్స్. సో ఇప్పుడు మన దగ్గర AWS అని చెప్పేసి ఉంది కదా, దీనిలో పర్టికులర్ గా డేటా ఆర్ సంథింగ్ ఏదో ఒక వర్డ్ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నా. కమాండ్ వచ్చేసరికి grep. సో ఇక్కడ వర్డ్ వచ్చేసరికి సంథింగ్ ఏదైనా ఒక వర్డ్ పిక్ చేసుకుందాం. ఎస్, యూజ్డ్ అని చెప్పేసి ఈ వర్డ్ గురించి సెర్చ్ చేద్దాం అనుకుంటున్నా. ఏ ఫైల్లో? AWS అనే ఒక ఫైల్లో. సో ఒకసారి ఎంటర్ ఇవ్వండి. చూడండి ఫైల్ మొత్తంలో ఎక్కడైతే యూజ్డ్ అని చెప్పేసి ఉందో అన్ని లైన్స్ కూడా మనకి ప్రింట్ అయ్యాయా? కాకపోతే ఇవి ఎన్నిసార్లు ఉన్నాయి యూజ్డ్ అనేది నాకు కౌంట్ తో సహా రావాలి. సో మీకు ఎన్నిసార్లు యూజ్డ్ అనే వర్డ్ ఆ ఫైల్లో ఉందో తెలుసుకోవాలి అంటే -C యూజ్ చేయాలి. -C ఈజ్ యూజ్డ్ టు కౌంట్ ద వర్డ్. యూజ్డ్ అనే ఒక వర్డ్ ఒక ఓవరాల్ ఫైల్లో ఎన్నిసార్లు ఉందో మనకి కౌంట్ చేసి ఆ కౌంట్ మనకి ఇచ్చిద్ది అనమాట. సో 18 టైమ్స్ ఉందంట మనకి, 18 టైమ్స్. సో ఓకే, ఇప్పుడు యూజ్డ్ గురించి ఫైల్లో సెర్చ్ చేస్తున్నాం, ఎక్కడ యూజ్డ్ ఉందో చెప్తుంది. కానీ నాకు లైన్ నెంబర్స్ తో సహా కావాలి. అంటే ఏ లైన్ నెంబర్లో ఎక్కడ ఉంది అని చెప్పేసి. టు గెట్ ద లైన్ నెంబర్స్ వీఆర్ యూజింగ్ -n యూజ్ చేస్తాం అనమాట. జస్ట్ కీప్ ఎంటర్ హియర్. సో ఇప్పుడు లైన్ నెంబర్స్ ప్రింట్ అవుతుందా? ఆర్ యూ ఏబుల్ టు సీ ఇట్? లైన్ నెంబర్స్ తో సహా మనకి ప్రింట్ అవుతుంది. సో లెట్ మీ ప్రిపేర్ టుడేస్ నోట్స్. నిన్న తీసుకుంది కంటిన్యూ చేద్దాం. grep కమాండ్స్. grep అంటే ఏమని చెప్పాను? గ్లోబల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్రింట్. సో ఈ grep కమాండ్స్ మనం ఎందుకు వాడతామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు సెర్చ్ ఫర్ ఏ వర్డ్ ఇన్ ఏ ఫైల్. ఒక ఫైల్లో పర్టికులర్ వర్డ్ ఉందో లేదో సెర్చ్ చేయడానికి వాడతాం అనమాట. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే grep విత్ ఇన్ డబుల్ కోట్స్ లో వర్డ్ అండ్ ఇంకా ఫైల్ నేమ్ ఉంటుంది అనమాట. సపోజ్ మీరు grep పర్టికులర్ ఒక వర్డ్ ఇచ్చేసి ఆ ఫైల్ నేమ్ ఇస్తే అది ప్రింట్ అయింది. కానీ దానిలో నాకు ఇంక్లూడింగ్ లైన్ నెంబర్స్ కూడా ప్రింట్ అవ్వాలి అంటే -n యూజ్ చేస్తాం అనమాట. -n యూజ్డ్ టు ప్రింట్ ద వర్డ్ అలాంగ్ విత్ ద లైన్ నెంబర్స్ తో సహా మనకి ప్రింట్ చేసింది. నెక్స్ట్ వన్, grep -c వర్డ్ ఫైల్ నేమ్ ఇస్తే సో ఇప్పుడు ఏమవుతుంది? యూజ్డ్ టు ప్రింట్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ వర్డ్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ ఫైల్. సో ఆ ఫైల్ ఆ వర్డ్ ఎన్నిసార్లు ఉందో ఆ కౌంట్ మనకి ప్రింట్ చేసిద్ది అనమాట. ఇట్ ప్రింట్స్ ది నెంబర్ ఆఫ్ టైమ్స్ కాదు, ఇట్ ప్రింట్స్ ది కౌంట్ దట్ ద వర్డ్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ ఫైల్. నెక్స్ట్ వన్, grep. సో -i, ఈ -i గురించి చెప్పాలి అంటే
జనరల్ గా ఇక్కడ యూజ్డ్ అనేది స్మాల్ లో ఉందా క్యాపిటల్ లో ఉందా? ఇది స్మాల్ ఆర్ క్యాపిటల్? స్మాల్ లో ఉంది. కానీ నాకు తెలియక నేను క్యాపిటల్ తో సెర్చ్ చేస్తున్నా. సో ఇప్పుడు వస్తుంది అంటారా? యుఎస్ఈడి అని చెప్పేసి ఇస్తున్నా. ఇలా ఇస్తే చూడండి, ఇందాక వచ్చినవి రాలేదు, కొన్ని మాత్రమే వచ్చాయి. అంటే స్మాల్ ఇస్తే స్మాలే వస్తుంది, క్యాపిటల్ ఇస్తే క్యాపిటల్వే వస్తున్నాయి. కానీ నీకు స్మాల్ ఇచ్చినా సరే క్యాపిటల్ ఇచ్చినా సరే అన్నీ రావాలి. సో అప్పుడు ఐ యూజ్ చేస్తాం. సో కేస్ సెన్సిటివ్ అనమాట ఐ అంటే. గ్రెప్ హైఫన్ ఐ ఇవ్వండి ఇక్కడ, దీంతో పాటు స్మాల్ ఐ ఇచ్చేస్తే నౌ యూ కెన్ సి క్యాపిటల్స్ వస్తున్నాయి, అదే విధంగా స్మాల్స్ కూడా వస్తున్నాయి. ఓకేనా? we can see both the capital and small. So let me clear the screen. Grep hyphen I word file name, user to search with both small and capital. స్మాల్ అండ్ క్యాపిటల్ రెండింటిలో మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట ఇఫ్ యూ యూజ్ హైఫన్ ఐ. నెక్స్ట్ ఇంకా మనకి గ్రెప్ లో మోస్ట్లీ ఇంకా ఏం ఫిల్టర్స్ ఉంటాయి? సో సి యూజ్ చేసుకున్నాం, హైఫన్ ఎన్, నెక్స్ట్ ఇంకా హైఫన్ ఐ. సో మోస్ట్లీ మనకి ఇవి ఉంటాయి అనమాట. సపోజ్ సింగిల్ ఫైల్ అయితే ఓకే. ఒకవేళ మీరు మల్టిపుల్ ఫైల్స్ కానీ లేకపోతే మల్టిపుల్ వర్డ్స్ కానీ చేయాలి అనుకుంటుంటే, నేను మల్టిపుల్ వర్డ్స్ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నా. సో అప్పుడు మల్టిపుల్ వర్డ్స్ సెర్చ్ చేయాలి అంటే దీనిలోనే హైఫన్ ఈ అని చెప్పేసి ఇస్తాం. హైఫన్ ఈ యూజ్డ్ ఒకటి, అదే విధంగా 2. సో ఈ 2 వర్డ్స్ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఓన్లీ యూజ్డ్ మాత్రమే వచ్చింది, 2 క్యాపిటల్స్ లో ఉన్నాయి. లెట్స్ సెర్చ్ ఫర్ క్యాపిటల్ హియర్ 2. వెయిట్ ఎ సెకండ్. సో ఇక్కడ ప్యాటర్న్ సరిగ్గా అవ్వలేదు అనుకుంటా. గ్రెప్ హైఫన్ ఈ. సో ఇక్కడ ప్యాటర్న్ 1 వచ్చేసరికి మనం వీఆర్ యూజింగ్ లైక్ యూజ్డ్ అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాం, తర్వాత 2 అని చెప్పి సెర్చ్ చేస్తున్నాం. సో యూజ్డ్ కి 2 కి మధ్యలో కూడా హైఫన్ ఈ 2 అండ్ ఫైల్ నేమ్ AWS అని చెప్పేసి ఇవ్వండి. సో ఇక్కడ చూడండి అన్ని హైలైట్ అవుతున్నాయి, యూజ్డ్ ఉంది, 2 ఉంది. లేదు ఇంకొక వర్డ్ సెర్చ్ చేద్దాం అనుకుంటే మళ్ళీ హైఫన్ ఈ స్పేస్ లైన్ అని చెప్పేసి ఇవ్వండి. లైన్ అనే ఒక వర్డ్ ని సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం. సో జస్ట్ కీప్ ఎంటర్ హియర్. ఇప్పుడు లైన్ కూడా హైలైట్ అవుతుంది చూసారా? ఇలా ఇఫ్ యూ వాంట్ టు సెర్చ్ మల్టిపుల్ words at a time, here we can possibly, it is the command to search for a multiple lines. So let me try to copy paste this command. User to search for multiple lines. Multiple lines ని మనం సెర్చ్ చేసుకోవడానికి వాడతాం అనమాట. నెక్స్ట్ అదే మల్టిపుల్ ఫైల్స్ లో ఒక వర్డ్ ఉందా లేదో చెక్ చేసుకుందాం అనుకుంటున్నా. లైక్ సపోజ్ ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయండి. ఐఎమ్ హ్యావింగ్ 3 ఫైల్స్ హియర్. సో దిస్ ఈస్ ద ఫైల్ 1 అండ్ ఇది ఫైల్ 2, ఇలా ఫైల్ 3. ఇప్పుడు మూడిట్లో ఒక పర్టికులర్ వర్డ్ AWS అనే ఒక వర్డ్ ఉందని చెప్పేసి అనుకుందాం. సో ఈ AWS అనే ఒక వర్డ్ 3 ఫైల్స్ లో ఉందా లేదా? ఒకవేళ ఉంటే ఏ లైన్ లో ఉంది, నాకు ఇది ప్రింట్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తాం? గ్రెప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి కదా. నా దగ్గర ఒకటే ఫైల్ ఉంది, క్యాట్ గ్రేటర్ దాన్ GCP. సో GCP అని ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. హాయ్ ఎవ్రీవన్. సో సేవ్ ద డేటా. అదేవిధంగా క్యాట్ గ్రేటర్ దాన్ లైనెక్స్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. హలో ఎవ్రీవన్ అని చెప్పేసి సేవ్ చేసేయండి. జనరల్ గా మనం క్యాట్ AWS ఇస్తే టాప్ లో డేటా ఏముంది ఇక్కడ? హలో ఎవ్రీవన్. ఎవ్రీవన్ అనేది మాత్రం అన్నిట్లో కామన్ గా ఉందన్నమాట. సో ఈ వర్డ్ కామన్ గా అన్నిట్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి అంటే గ్రెప్. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? హైఫన్ ఐ. హైఫన్ ఐ. నెక్స్ట్ సో ఏ వర్డ్ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారు? ఎవ్రీవన్ అనే ఒక వర్డ్ ని సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫైల్ నేమ్స్ AWS, GCP, Linux, 3 ఫైల్స్. సో ఇప్పుడు మూడిట్లో ఉందా? AWS లో అయితే ఇక్కడ, GCP లో అయితే ఇక్కడ, Linux లో అయితే ఇక్కడ ఉంది. నెక్స్ట్ సో నాకు లైన్ నెంబర్స్ కూడా ప్రింట్ అవ్వాలని చెప్పాను. సో అప్పుడు ఏం చేయాలి? లైన్ నెంబర్స్ అయితే n పెడతాం అనమాట. ఇదే కమాండ్ లో n ఇస్తే లైన్ నెంబర్స్ కూడా ప్రింట్ అవుతాయి. చూడండి అన్ని ఫస్ట్ లైన్ లోనే ఉన్నాయంట, లైన్ నెంబర్ 1 లో. సో ఇవి మనకి గ్రెప్ ఫిల్టర్స్ అని చెప్పేసి అంటాం. దీస్ ఆల్ ఆర్ ది
గ్రెప్ ఫిల్టర్స్. ఇది అర్థమైందా? దీనిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఐఎమ్ గుడ్. ఓకే తేజ. అండ్ రిమైనింగ్ వాళ్ళు గైస్ కెన్ యూ ప్లీజ్ రెస్పాండ్? ఏంటండి 127 మెంబర్స్ ఉన్నారు క్లాసులో, ఒకటో రెండో రెస్పాన్సెస్ వస్తున్నాయి నాకు. బోర్ కొడుతుంది క్లాసు? చెప్పండి, బోర్ కొడుతుందంటే ఆపేద్దాం. ఓకే, సో నెక్స్ట్ లెట్స్ క్లియర్ ద స్క్రీన్. ఇక్కడ ఒక ఫైల్ గురించి నేనైతే మనం కంప్లీట్ గా అర్థం చేసుకున్నాం కదా. సో దీన్ని ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు. ఫస్ట్ హైఫన్ అని చెప్పేసి ఉంది కదా, అది ఏం రిప్రజెంట్ చేస్తుంది? టైప్ ఆఫ్ ది ఫైల్. ఓకే, ఆర్ అంటే ఆర్డబ్ల్యూ హైఫన్ ఉన్నాయి కదా, వీటిని ఏమంటాం? ఆర్డబ్ల్యూ హైఫన్. వీటి మొత్తాన్ని మనం పర్మిషన్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ 1 అని చెప్పేసి ఉంది, దీన్ని ACL యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఓకే, రూట్ అని చెప్పేసి ఉన్నాయి, మరి వీటిని ఏమంటాం? ఓనర్స్. ఎస్. సో నెక్స్ట్ ఇక్కడ ఒక కౌంట్ అయితే ఉంది, ఇదేంటది? 2008, 13, 15 ఉన్నాయి. ఇవేంటవి? నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ ఫైల్. ఓకే, సో April 6th ఇది మనం ఎప్పుడైతే క్రియేట్ చేసామో అది ఫైల్ క్రియేషన్ డీటెయిల్స్. సో లాస్ట్ లో ఉండేవి మనకి ఫైల్ నేమ్స్ అన్నమాట. ఓకే, సో ఫైల్ ఇదంతా మనకి తెలుసు. అయితే మనం ఏ యూజర్ లో క్రియేట్ చేస్తే ఫైల్స్ అనేవి ఆ యూజర్ లోనే ఉంటాయండి. సపోజ్ నేను రూట్ యూజర్ లో ఈ 3 ఫైల్స్ క్రియేట్ చేశాను. మీరు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి EC2 యూజర్ కి వెళ్ళండి. ఇప్పుడు ఈ EC2 యూజర్ లో ఫైల్స్ ఉంటాయంటే నో, ఇట్ విల్ నాట్ బి దేర్. జనరల్ గా యూజర్స్ అనే ఒక కాన్సెప్ట్ మనం ఎందుకు వాడతామంటే, సో లైనెక్స్ అంటే ఏం చెప్పుకున్నాం? వాట్ ఈస్ ఎ లైనెక్స్? స్టార్టింగ్ లో చెప్పుకున్నాం లైనెక్స్ గురించి. వాట్ ఈస్ లైనెక్స్? ఇట్ ఈస్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఓకే, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ మల్టీ యూజర్ బేస్డ్. ఎగ్జాక్ట్లీ. సో మల్టీ యూజర్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పాం. అంటే ఏంటి? ఇక్కడ మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైమ్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ని వాడుకోవచ్చు అనమాట. విండోస్ ని వాడుకుంటాం అలాగా ఎట్ ఏ టైమ్ 2 యూజర్స్ కలిపి ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని వాడుకోవాలనుకుంటే ఇస్ ఇట్ పాసిబుల్? నో. పోనీ మ్యాక్ ఓఎస్ కూడా వాడుకోలేము, కానీ లైనెక్స్ ని వాడుకోవచ్చు. సో అయితే మీకు ఒక డౌట్ రావచ్చు అనమాట. లెట్ us assume దిస్ ఈస్ అవర్ లైనెక్స్ మెషిన్. వెయిట్ ఎ సెకండ్, నాకు స్క్రీన్ ఆఫ్ అయిపోయింది ఇక్కడ. యా, సో ఇక్కడ చూడండి, ఇది నా లైనెక్స్ మెషిన్ అని చెప్పేసి అనుకుందాం. ఈ లైనెక్స్ మెషిన్ లో ఒక 4 యూజర్స్ కలిపి ఈ లైనెక్స్ మెషిన్ ని వాడుకుంటున్నారు. దిస్ ఈస్ ద లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ 4 అంటే డెవలపర్ ఒకటి వాడుకుంటున్నాడు, టెస్టర్, నెక్స్ట్ ఇంకా ఆప్స్ టీమ్, ముగ్గురు కూడా కలిపి వాడుకుంటున్నారు. సో ఇలా వాడుకుంటున్నప్పుడు డెవలపర్ తన ఫైల్స్ తను క్రియేట్ చేసుకుంటాడు, టెస్టింగ్ తన ఫైల్స్ తను క్రియేట్ చేసుకుంటున్నాడు, ఆపరేషనల్ టీం వాళ్ళు కూడా తన ఫైల్స్ ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు 3 ఒకటే దగ్గర ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా, అవుతారా లేదా? అన్ని ఫైల్స్ ఒకటే దగ్గర ఉన్నాయనుకో ఎవరి ఏ ఫైల్స్ ఉంటాయో తెలియదు. అందుకని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఐసోలేట్ చేస్తాం అనమాట. వీఆర్ కంప్లీట్లీ ఐసోలేటింగ్ హియర్. సో ఇక్కడ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ లో యూజర్స్ ని క్రియేట్ చేస్తాను. డెవ్ అనే నేమ్ తో ఒక యూజర్ ని క్రియేట్ చేసి అతనికి యాక్సెస్ ఇస్తాను. సో అతను లాగిన్ అయిపోయి అతను ఇక్కడ ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాడు. టెస్ట్ అని చెప్పేసి ఒక యూజర్ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు అతనికి యాక్సెస్ ఇచ్చేస్తే అతను కూడా తన యూజర్ లోపలికి లాగిన్ అయిపోయి ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాడు. సో ఇప్పుడు ఈ డెవ్ అనే యూజర్ క్రియేట్ చేసిన ఫైల్స్ ఇతనికి కనపడవు, టెస్ట్ అనే ఒక యూజర్ క్రియేట్ చేసిన ఫైల్స్ డెవ్ కి కనపడవు అనమాట. సో అంటే ఇక్కడ ఇండివిజువల్ గా మనం డివైడ్ చేస్తున్నట్లే కదా, దెర్ ఈస్ నో కన్ఫ్యూజన్ బిట్వీన్ దెమ్. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా వర్క్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో అందుకని ఇక్కడ మనం యూజర్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. సో ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేయాలో చూడండి. ఇక్కడ జనరల్ గా మనకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఏమేమి యూజర్స్ తెలుసు మీకు? వాట్ ఆర్ ద యూజర్స్ యూ మే నో? EC2 యూజర్ అండ్ రూట్ యూజర్. డిఫాల్ట్ గా EC2 యూజర్ ఉంటుంది, రూట్ యూజర్ అంటే sudo space -i అని ఇస్తాం. కానీ వీళ్ళు కాకుండా మన సర్వర్ లో డిఫాల్ట్ గా చాలా మంది యూజర్స్ ఉంటారండి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ యూజర్స్. సో వాళ్ళు ఎవరో చెప్పుకుందాం.
ఆ లిస్ట్ ఆఫ్ యూజర్స్ మీరు చూడాలి అంటే cat స్పేస్ /etc/passwd. సో అంటే క్యాట్ అంటే కమాండ్ ఏంటి? టు రీడ్ ద డేటా. ఈటీసీ అనే ఒక ఫోల్డర్ లో passwd అనే ఒక ఫైల్ ఉందన్నమాట. స్పెల్లింగ్ రాంగ్ ఉంది, PASS. సో passwd అని చెప్పేసి ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ ని మనం ఓపెన్ చేస్తున్నాం అనమాట. జస్ట్ కీప్ ఎంటర్ హియర్. డేటా వచ్చిందా? సో ఇక్కడ స్టార్టింగ్ చూసుకుంటే మనకు రూట్ యూజర్ ఉన్నాడు అండ్ లాస్ట్ లో EC2 యూజర్ ఉన్నారనమాట. డిఫాల్ట్ యూజర్ అని చెప్పేసి ఉంది ఇక్కడ చూడండి. సో ఇక్కడ రూట్ కి EC2 కి మధ్యలో ఎంతమంది యూజర్స్ ఉంటారు? బిన్, డీమన్, ADM, LP అని చెప్పేసి. కానీ వీటికి ఏది కూడా మనకి లాగిన్ పర్మిషన్స్ లేవు. మీరు చూసుకున్నట్లయితే దేనికైతే మనకి /bin/bash అని చెప్పేసి ఉంటుందో ఆ యూజర్స్ లోపలికి మాత్రమే మనం లాగిన్ అవ్వగలం. మిగిలినవన్నీ కూడా చూసుకుంటే నో లాగిన్ అని చెప్పేసి ఉన్నాయి చూసారా? సో దీని లోపలికి మనం లాగిన్ అవ్వలేము. వాటికి పెద్ద మన యూజ్ కూడా ఉండదు అనమాట. మనం ఇక్కడ మోస్ట్లీ యూజ్ చేసేది EC2 అండ్ ఇంకా రూటే. రిమైనింగ్ వాటితో మనకి పని లేదు అండ్ వాటి లోపలికి మనం లాగిన్ కూడా అవ్వలేము అనమాట. సో డిఫాల్ట్ గా ఉన్న యూజర్స్ కాకుండా నా ఓన్ గా నేను ఒక యూజర్ ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నా విత్ మై నేమ్. సో మీరు ఒక యూజర్ ని క్రియేట్ చేయాలి అంటే యూజర్ యాడ్ అండ్ యూజర్ నేమ్ ఇవ్వండి. సో ముస్తఫా అని చెప్పేసి ఇస్తున్నా. సో ముస్తఫా అనే నేమ్ తో ఇప్పుడు ఒక యూజర్ క్రియేట్ అవుతాడు. సో జస్ట్ కీప్ ఎంటర్ హియర్. క్రియేట్ అయ్యాడు. క్రియేట్ అయ్యాడా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకుంటాం? అగైన్ సేమ్ కమాండ్ cat స్పేస్ /etc/passwd అని చెప్పేసి ఎంటర్ ఇవ్వండి. ఇంతకు ముందు లాస్ట్ యూజర్ ఎవరున్నారండి? ఇంతకు ముందు EC2 యూజర్. కానీ ఇప్పుడు కొత్తగా ఒక యూజర్ యాడ్ అయ్యాడు చూసారా? ముస్తఫా అని చెప్పేసి. సో ఇప్పుడు మీకు ఒక యూజర్ క్రియేట్ అయినప్పుడు ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు దీని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో వెన్ యూ క్రియేట్ ద యూజర్ మనకు ఆ పాత్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనకి ముస్తఫా అని చెప్పేసి ఉంది. దిస్ ఈస్ ద యూజర్ నేమ్. మీరు ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చారో అది. తర్వాత ఇక్కడ X ఉంది చూసారా? X ఈస్ నథింగ్ బట్ ఇట్ స్టోర్స్ ద పాస్వర్డ్ టు ద యూజర్. ఇట్ స్టోర్స్ ది పాస్వర్డ్ టు ద యూజర్. యూజర్ కి సంబంధించిన పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేసుకుంటది అనమాట. అఫ్ కోర్స్ మనం ఇక్కడ పాస్వర్డ్ పెట్టలేదు. ఒకవేళ పెడితే అది X అనే ఒక వాల్యూలో స్టోర్ అయింది అనమాట. సార్ మనం ఎన్ని యూజర్స్ క్రియేట్ చేసినా EC2 యూజర్ తర్వాత షో అవుతుందా? ఎస్, షో అవుతుంది. నెక్స్ట్ 1001 అని చెప్పేసి ఉంది చూసారా? ఇది మన యూజర్ కి సంబంధించిన ఐడి అన్నమాట. ఎప్పుడైతే మనం ఒక యూజర్ ని క్రియేట్ చేస్తామో ఒక ఐడి జనరేట్ అయింది. దీన్ని UID అని చెప్పేసి అంటాం. దట్ మీన్స్ యూజర్ ఐడి, యూజర్ కి సంబంధించిన ఐడి. నెక్స్ట్ ఇంకొక 1001 అని చెప్పేసి ఉంది. లెట్స్ కాపీ అండ్ దెన్ పేస్ట్ హియర్. సో ఇదేంటంటే దీన్ని GID అని చెప్పేసి అంటాం. GID ఇస్ నథింగ్ బట్ గ్రూప్ ఐడి. సో మీరు ఎప్పుడైతే ఒక యూజర్ ని క్రియేట్ చేస్తారో ఆ నేమ్ తో ఒక గ్రూప్ కూడా మీకు క్రియేట్ అయింది అనమాట. సో అది గ్రూప్ ఐడి. నెక్స్ట్ /home/ముస్తఫా అని చెప్పేసి ఉంది. సో ఇది వచ్చేసరికి పాత్. ఎప్పుడైతే మీరు ఒక యూజర్ ని క్రియేట్ చేస్తారో ఆటోమేటిక్ గా హోమ్ అనే ఒక డైరెక్టరీలో ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది అనమాట. it is the path of the user. యూజర్ కి సంబంధించిన పాత్. సో మీరు ఎన్ని యూజర్స్ క్రియేట్ చేసినా హోమ్ అనే ఒక డైరెక్టరీలో ఆటోమేటిక్ గా మీకు ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది ఏ యూజర్ అయితే క్రియేట్ చేశారో ఆ నేమ్ తో. నెక్స్ట్ సో /bin/bash అని చెప్పేసి ఉంది. సో దీని మీనింగ్ వచ్చేసి /bin/bash అంటే సో whenever we perform any commands in this user, ముస్తఫా అనే ఒక యూజర్ లోపలికి వెళ్ళి కమాండ్స్ పర్ఫామ్ చేస్తే ఆ కమాండ్స్ అన్ని కూడా వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ స్టోర్ అవుతాయి. ఇట్ స్టోర్స్ ది కమాండ్స్ వాట్ వి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద యూజర్. సో ఆ యూజర్ లో ఏవైతే కమాండ్స్ మనం ఎగ్జిక్యూట్ చేసామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ bin/bash అనే ఒక పాత్ లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇది ఒక యూజర్ గురించి మీరు తెలుసుకోవాల్సింది. ఓకే.
Guys, is this clear to everyone? UID, GID ఆటోమేటికల్లీ ఇంక్రిమెంట్ క్రియేట్ అవుతుందా ఆర్ ర్యాండమ్ గా జనరేట్ అవుతుందా? లేదు, ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది. సపోజ్ ఇప్పుడు ఒక యూజర్ క్రియేట్ చేసాం కదా, 1001 ఉంది. నెక్స్ట్ ఇంకొక యూజర్ క్రియేట్ చేస్తాను. లెట్ us assume ఇక్కడ ఇంకొక యూజర్ 2 అనే ఒక యూజర్ క్రియేట్ చేశాను అనుకోండి. UID 1002 అండ్ GID 1002 అయింది. నెక్స్ట్ ఇంకొక యూజర్ క్రియేట్ చేస్తాను లైక్ DevOps అని చెప్పేసి. సో ఇక్కడ 1003 అండ్ 1003 ఇలా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ ఫాలో అవుతుంది అనమాట. మొత్తం తీసేసి ఒకసారి నోట్స్ లో పే చేస్తాను, సో దట్ అది మీకు నోట్స్ యూస్ఫుల్ అవుతుంది. వచ్చేసి యూజర్ కమాండ్స్. టు యాడ్ ద యూజర్, యూజర్ యాడ్ చేయడానికి కమాండ్ ఏంటి? యూజర్ యాడ్ అండ్ యూజర్ నేమ్ అని ఇస్తే అయిపోయింది. నంబర్ చేంజ్ అవుతుందా సార్? ఇన్ కేస్ యూజర్ క్రియేట్ చేసి డిలీట్ చేస్తే నంబర్ చేంజ్ అవుతుందా? నో, చేంజ్ అవ్వదు సార్. వన్స్ వి టర్మినేట్ చేస్తే యూజర్స్ కూడా టర్మినేట్ అయిపోతాయి, అంతే కదండి. సర్వర్లో ఉన్నవన్నీ కూడా పోతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, సో యూజర్ ని క్రియేట్ చేసాం, ఫైన్. మళ్ళీ ఇంకొక యూజర్ ని క్రియేట్ చేయాలి అంటే సేమ్ కమాండ్, యూజర్ యాడ్ DevOps. జస్ట్ కీప్ ఎంటర్ హియర్. సో ఇప్పుడు క్రియేట్ అయిందో లేదో తెలుసుకోవాలి అంటే సేమ్ cat /etc/passwd ఇచ్చా. ఇక్కడ చూస్తే DevOps అనే ఒక యూజర్ క్రియేట్ అయ్యాడు. సో 1002 సేమ్ యూజర్ క్రియేట్ చేయడం తెలుసు. నెక్స్ట్ ఇప్పుడు ఆ యూజర్ లోపలికి వెళ్ళాలి అంటే కమాండ్ ఏంటి? సో ఏదైనా మనం ఒక యూజర్ లోపలికి వెళ్ళాలి అంటే SU స్పేస్ హైఫన్ స్పేస్ యూజర్ నేమ్. సో ముస్తఫా అనే ఒక యూజర్ కి వెళ్దాం అనుకుంటున్నాం. జస్ట్ కీప్ ఎంటర్ హియర్. సో ఇప్పుడు ఏ యూజర్ లో ఉన్నాం? ముస్తఫా అనే ఒక యూజర్ లో ఉన్నాం అనమాట. సో రూట్ యూజర్ లో ఇందాక 3 ఫైల్స్ క్రియేట్ చేసాం. ఆ 3 ఫైల్స్ ఇక్కడ ఉండవు చూడండి. పోనీ ఇక్కడ ఒక 3 ఫైల్స్ ని క్రియేట్ చేస్తాను. ఫైల్ అనే ఒక సిరీస్ తో 3 ఫైల్స్ క్రియేట్ చేయండి. జస్ట్ కీప్ హియర్. 3 ఫైల్స్ ఉన్నాయి కదా, ఓకే. సో ఇక్కడ క్రియేట్ చేసిన 3 ఫైల్స్ మీరు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతే రూట్ యూజర్ లో ఉండవు. అండ్ అదే విధంగా మీరు ఇక్కడ ఓనర్స్ ని అబ్జర్వ్ చేస్తే రూట్ యూజర్ లో క్రియేట్ చేసిన ఓనర్స్ రూట్ ఉన్నారు, ముస్తఫా యూజర్ లో క్రియేట్ చేసిన ఫైల్స్ కి ముస్తఫా ఓనర్స్ ఉన్నారు అనమాట. ఇది మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, సో ఇందాక నేను మీకు ఒక పాయింట్ చెప్పాను, ఎప్పుడైతే మనం ఒక యూజర్ ని క్రియేట్ చేస్తామో ఆ నేమ్ తో ఒక ఫోల్డర్ క్రియేట్ అయిద్దండి. సో ఫోల్డర్ ఎక్కడ ఉంటుందంటే CD స్పేస్ /home. సో స్లాష్ ఇవ్వాలి ఖచ్చితంగా. కొంతమంది స్లాష్ ఇవ్వకుండా CD స్పేస్ హోమ్ అని ఇస్తారు, ఇలా ఎర్రర్ వస్తుంది. కానీ CD స్పేస్ /home అని చెప్పేసి ఇవ్వండి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే EC2 యూజర్ ఉన్నాడు, దీనికి ఫోల్డర్ ఉంది. DevOps యూజర్ ఉన్నాడు, ఫోల్డర్ ఉంది. ముస్తఫా ఉన్నాడు, ఫోల్డర్ ఉంది. కానీ రూట్ ఉండదు అనమాట, ఎందుకంటే రూట్ ఆల్రెడీ డైరెక్టరీ ఉంటుంది మనకు సపరేట్ గా. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇంకొక యూజర్ యాడ్ చేస్తాను, లైక్ యూజర్ యాడ్ రామ్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ LL ఇస్తే రామ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయిందా ఇలా. నెక్స్ట్ మళ్ళీ హోమ్ డైరెక్టరీకి వచ్చేద్దాం. సో ఒక యూజర్ కి పాస్వర్డ్ సెట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. నౌ ఐ వాంట్ టు సెట్ ఏ పాస్వర్డ్ టు ద యూజర్ నేమ్. సో కమాండ్ వచ్చేసరికి passwd యూజర్ నేమ్. ఏ యూజర్ కి? ముస్తఫా అనే ఒక యూజర్ కి సపోజ్ పాస్వర్డ్ పెడదాం అనుకుంటున్నా. జస్ట్ కీప్ ఎంటర్. సో ఇక్కడ పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. నేను పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను కానీ మీకు ఏమైనా కనపడుతుందా ఇక్కడ పాస్వర్డ్ టైప్ చేసినట్లు? నో, స్టార్స్ కానీ లేకపోతే డాట్స్ కానీ ఏం కనపడవండి ఇక్కడ. లైనెక్స్ ఏంటంటే చాలా సెక్యూర్ గా ఉంటుంది. ఈవెన్ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా ఏ పాస్వర్డ్ ఎంటర్ చేశారని మీకు తప్ప పక్కన వాళ్ళు ఎవరికీ తెలియదు. సో అంత హైడ్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. ఓకే, సో పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, సక్సెస్ఫుల్లీ పాస్వర్డ్ అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు ముస్తఫా అనే ఒక యూజర్ లోపలికి వెళ్ళాలి అంటే కమాండ్ ఏం చెప్పాను మీకు? SU స్పేస్ హైఫన్ స్పేస్ యూజర్ నేమ్. ఇప్పుడు నన్ను పాస్వర్డ్ అడిగిద్దా? పాస్వర్డ్ సెట్ చేసుకున్నాం కదా. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్స్ ఐఎమ్ గెటింగ్ ద ఆన్సర్స్ లైక్ yes. కానీ కొంతమంది మాత్రం నో అని చెప్పేసి ఇస్తున్నారు. బట్ హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ నో. అడగదండి, చూడండి. పాస్వర్డ్ అడిగిందా? అడగలేదు. సో ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, అదేంటి బ్రో, ఇప్పుడు ముస్తఫా అనే ఒక యూజర్ కి పాస్వర్డ్ పెట్టుకున్నాం కదా, కానీ ఇక్కడ పాస్వర్డ్ అడగట్లేదు, దెన్ వాట్స్ ద యూజ్?
యూజ్ ఏంటి మరి అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. అఫ్ కోర్స్ వస్తుంది. నేను మీకు స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పాను, రూట్ ఈస్ ద అల్టిమేట్ కింగ్ ఆఫ్ ది లైనిక్స్ అని చెప్పేసి. రూట్ కి అన్ని పర్మిషన్స్ ఉంటాయి, తను ఏ పని కావాలంటే ఆ పని చేయగలడు, దాన్ని ఎవ్వరు ఆపలేరు అని చెప్పేసి. సో అందుకని రూట్ యూజర్ నుంచి లాగిన్ అవుతున్నాం కాబట్టి మనల్ని పాస్వర్డ్ అడగదు అనమాట. అదే మీరు వేరే యూజర్ నుంచి అంటే EC2 యూజర్ నుంచి ఒకసారి ట్రై చేద్దాం. లెట్స్ ఎగ్జిట్ ఫ్రమ్ హియర్. EC2లో ఉన్నాం కదా, SU స్పేస్ హైఫన్ స్పేస్ ముస్తఫా ఇస్తున్నా. ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుందా? సో ఇప్పుడు పాస్వర్డ్ అడిగిద్ది అనమాట. రూట్ యూజర్ నుంచి అయితే అడగదు. రూట్ యూజర్ నుంచి కాకుండా వేరే ఏ యూజర్ నుంచి వెళ్ళినా మీకు పాస్వర్డ్ అడిగిద్ది అనమాట. ఇలా లెట్స్ ఎగ్జిట్ ఫ్రమ్ హియర్, sudo space hyphen I. So here passwd, wait a second, ikkada kaadu, passwd username, user to set a password to user sorry, to user. Next, su space hyphen space username, user to login into user. యూజర్ లోపలికి లాగిన్ అవ్వాలి అంటే SU స్పేస్ హైఫన్ స్పేస్ యూజర్ నేమ్ ఇస్తాం. నెక్స్ట్, సో ఒక యూజర్ కి నేను ఎక్స్పైరీ డేట్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. /etc/passwd is the default syntax to view the users. Yes, exactly Deepti, correct. Is it possible to set the password to root user? Yes, root user ki kuda పెట్టొచ్చు, passwd root అని చెప్పేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్, సపోజ్ ఒక యూజర్ క్రియేట్ చేయాలి. ఆ యూజర్ ఏంటంటే లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు, సంథింగ్ ఒక XYZ అనే ఒక యూజర్ ఉన్నాడు అనమాట. ఇతను నా కంపెనీలో ఒక 1 month వరకే వర్క్ చేస్తాడు, లేకపోతే ఒక ప్రాజెక్ట్ లో 1 month వరకే వర్క్ చేస్తాడు. సో 1 month వరకే నేను ఇక్కడ అతనికి సెట్ చేద్దాం అనుకుంటున్నా టైం లిమిట్ అనేది. 1 month తర్వాత ఆటోమేటిక్ గా ఆ యూజర్ అనేవాడు డిలీట్ అయిపోవాలి. సో 1 month వరకు ఉంచేసి తర్వాత ఎక్స్పైరీ డేట్ పెట్టేస్తున్నాం. సో దానికి ఎలా అంటే యూజర్ యాడ్ -e, సో సంథింగ్ లైక్ 2024లో 01/31 ఇలా ఇచ్చేసాను. ఒక ర్యాండమ్ డేట్ అయితే ఇచ్చాను. ఇచ్చేసి ఏ యూజర్ కి పెడదాం అనుకుంటున్నారు. ఒకవేళ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే ఆ యూజర్ నేమ్ ఇచ్చేసేయండి, లేదా న్యూ యూజర్ లైక్ AWS తీసుకోండి. జస్ట్ కీప్ ఎంటర్ హియర్. సో ఇప్పుడు మీకు చూసుకుంటే యూజర్ ఎంతవరకు వ్యాలిడ్ ఉంటాడు ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, సో ఇంకేం కమెంట్స్ ఉంటాయి దీనిలో. ఎస్, డిలీట్ ద యూజర్. యూజర్ని ఎలా డిలీట్ చేయాలి? యూజర్ని యాడ్ చేయడానికి అయితే యూజర్ యాడ్ అని చెప్పేసి యూజ్ చేసుకున్నాం. అదే డిలీట్ చేయాలి అంటే యూజర్ డెల్. యూజర్ డెల్ ఈజ్ యూజర్ టు డిలీట్ ద యూజర్. సో ముస్తఫా అనే ఒక యూజర్ని డిలీట్ చేస్తున్నాం. డిలీట్ అయిపోయాడు. డిలీట్ అయ్యాడా లేదా తెలుసుకుందాం అనుకుంటే యూ కెన్ యూజ్ ద కమాండ్. సో ఇప్పుడు యూజర్ని డిలీట్ చేస్తే యూజర్లో ఉన్న ఫైల్స్ కూడా డిలీట్ అవుతాయంటే అఫ్ కోర్స్ యూజర్లో ఉన్న ఫైల్స్ కూడా మనకి డిలీట్ అవుతాయి. చూడండి, ఇక్కడ ముస్తఫా అనే ఒక యూజర్ ఉన్నాడా? నో. నా AWS అనే ఒక యూజర్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. యూజర్ డెల్ AWS డిలీట్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు ముస్తఫా అనే ఒక యూజర్ని యాడ్ చేయొచ్చా? ఇజ్ ఇట్? ఎస్, యాడ్ చేయొచ్చు, కానీ ఎర్రర్ వస్తుందండి. యూజర్ యాడ్ ముస్తఫా అని చెప్పేసి ఇస్తే చూడండి ఇక్కడ ఒక వార్నింగ్ అయితే ఇస్తుంది. యూజర్ యాడ్ వార్నింగ్, ద హోమ్ డైరెక్టరీ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. యూజర్ అయితే ఆల్రెడీ క్రియేట్ అయిపోయాడు ఇప్పుడు. సో ఇప్పుడు cat/etc/passwd ఇస్తే యూజర్ క్రియేట్ అయిపోయాడు. కానీ ఇందాక ఇచ్చిన వార్నింగ్ ఏంటి మీరు కొంచెం క్లియర్ గా చదివితే, ద హోమ్ డైరెక్టరీ ఆల్రెడీ ఎగ్జిస్ట్, నాట్ కాపింగ్ ఎనీ ఫైల్స్ ఫ్రమ్ ది స్కెల్ డైరెక్టరీ ఇంటూ ఇట్, క్రియేటింగ్ మెయిల్ బాక్స్ ఫైల్ ఎగ్జిస్ట్ అని వచ్చింది. సో దాని మీనింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక యూజర్ని క్రియేట్ చేస్తామో ఒక డైరెక్టరీ కూడా క్రియేట్ అయిందని చెప్పాను కదా. సపోజ్ మీరు ఇక్కడ ఉన్న ఏదైనా ఒక యూజర్ని డిలీట్ చేశారు అనుకుందాం. యూజర్ డెల్ రామ్ అనే ఒక యూజర్ ఉన్నాడు. సో యూజర్ని డిలీట్ చేయండి. యూజర్ డిలీట్ అయ్యాడు, కానీ ఆ ఫోల్డర్ డిలీట్ అవ్వదు. చూడండి, ఫోల్డర్ డిలీట్ అవుతుందా? నో. యూజర్ డిలీట్ అవుతున్నాడు కానీ ఫోల్డర్ మాత్రం డిలీట్ అవ్వట్లేదు. అందుకని నెక్స్ట్ టైం మళ్ళీ మీరు యూజర్ యాడ్ రామ్ అని ఇస్తే సో మీకు ఇలా ఒక వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట, అంటే ఆల్రెడీ ఫోల్డర్ ఉంది అని చెప్పేసి. ఇలా రాకూడదు కానీ. సో ఇప్పుడు ఆ ఫోల్డర్ని రిమూవ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. హౌ?
I want to remove the folder. rm space hyphen rf ram అని చెప్పేసి ఇవ్వండి. సో డిసెండింగ్ డైరెక్ట్లీ ఎస్. సో అన్నిటికీ ఎస్ 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 అని చెప్పేసి ఇవ్వండి. సో ఇలా ఇస్తే ఇప్పుడు డిలీట్ అయిపోయింది. ఇది చాలా కష్టం కదా ఇలా చేయాలి అంటే. అలా కాకుండా మనకు ఒక ఆల్టర్నేట్ కమాండ్ ఉంటుంది అనమాట. యూజర్ డెల్ హైఫన్ ఆర్ యూజర్ నేమ్ ఇస్తే ఆ యూజర్ తో పాటు దానికి సంబంధించిన డైరెక్టరీ కూడా మీకు డిలీట్ అయిపోయింది. సో యాజ్ యూ కెన్ సి యూజర్ యాడ్ ఒక యూజర్ క్రియేట్ చేద్దాం. లైక్ ఈసారి సునీల్ అనే ఒక యూజర్ ని తీసుకుంటున్నాం. సో ఇప్పుడు సునీల్ అనే నేమ్ తో డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది, యాజ్ వెల్ యాజ్ యూజర్ కూడా యాడ్ అయిపోయాడు. ఇప్పుడు నాకేంటి యూజర్ తో పాటు ఆ డైరెక్టరీ ఏదైతే ఉందో ఆ డైరెక్టరీ కూడా నాకు డిలీట్ అవ్వాలి. సో యూజర్ డెల్ హైఫన్ ఆర్ అంటే రికర్సివ్ అండ్ యూజర్ నేమ్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఈ కమాండ్ ఇవ్వడం వల్ల మీకు యూజర్ డిలీట్ అయిపోతాడు, అదే విధంగా ఫోల్డర్ కూడా డిలీట్ అయిపోయింది. చూసారా డైరెక్టరీ కూడా. సో ఫైల్స్ కూడా డిలీట్ అవుతాయండి. ఆ యూజర్ లో ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి అన్నమాట ఇలా. నెక్స్ట్ సో ఇవి జనరల్ గా యూజర్స్ కి సంబంధించి. నెక్స్ట్ గ్రూప్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా గ్రూప్ అంటే ఏంటి? మనకి వాట్సాప్, ఇన్స్టా వీటిలో గ్రూప్స్ ఉంటాయి చూసారా. సో గ్రూప్స్ లో ఎవరు ఉంటారు? మల్టిపుల్ యూజర్స్ ఉంటారు, రైట్? ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్ లో మనం యూజర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఎప్పుడైతే మనం ఒక యూజర్ ని క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా ఒక గ్రూప్ కూడా క్రియేట్ అయిపోతాడు అనమాట. అసలు మనకి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాం మన సర్వర్లో. క్యాట్ స్పేస్ స్లాష్ ఈటీసీలో గ్రూప్ అని చెప్పేసి ఎంటర్ ఇవ్వండి. ఇవి మనకి లిస్ట్ ఆఫ్ గ్రూప్స్. మీకు ఏ నేమ్తో అయితే ఒక యూజర్ ఉన్నాడో అదే నేమ్తో ఒక గ్రూప్ ఉంటాడండి. రూట్, బిన్, డీమన్ ఇవన్నీ యూజర్స్ ఉన్నాయి చూసారా. EC2 యూజర్, డెవాప్స్ గ్రూప్, ముస్తఫా, ర్యామ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇలా ఎప్పుడైతే మనం ఒక యూజర్ని క్రియేట్ చేస్తామో ఒక గ్రూప్ కూడా క్రియేట్ అవుతాడు. ఇక్కడ చూడండి యూజర్ యాడ్ లైనెక్స్ అని ఒక యూజర్ని యాడ్ చేశాను. ఇప్పుడు గ్రూప్ కూడా యాడ్ అవుతున్నాడు చూడండి. GID అని వస్తుంది కదా, గ్రూప్ ఐడి, అదే ఈ గ్రూప్ 1006 ఇలాగా. నెక్స్ట్ వన్. సో ఇట్లా యూజర్ నుంచి వచ్చే గ్రూప్స్ నాకు వద్దు. నాకేంటంటే నా ఓన్గా నేను ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నా. యూజర్ని యాడ్ చేయడానికి అయితే యూజర్ యాడ్ యూజ్ చేసాం. మరి గ్రూప్ని యాడ్ చేయడానికి గ్రూప్ యాడ్, ఎగ్జాక్ట్లీ గ్రూప్ యాడ్ అండ్ గ్రూప్ నేమ్. సపోజ్ ఇక్కడ TCS అనే ఒక గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నాం. జస్ట్ కీప్ ఎంటర్. TCS గ్రూప్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడవచ్చు మీరు లాస్ట్లో TCS ఉంది. సో మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు, అదేంటంటే యూజర్ని క్రియేట్ చేస్తే గ్రూప్ వస్తుంది, మరి గ్రూప్ని క్రియేట్ చేస్తే యూజర్ వస్తుందా అని. నో, యూజర్ క్రియేట్ చేస్తే గ్రూప్ వస్తుంది కానీ గ్రూప్ని క్రియేట్ చేస్తే యూజర్ రాదండి. దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో అదే గ్రూప్ని మీరు డిలీట్ చేయాలి అంటే గ్రూప్ డెల్ గ్రూప్ నేమ్ ఇవ్వండి. TCS డిలీట్ అయిపోయింది. యూ కెన్ సీ హియర్ TCS డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు లైనెక్స్ అనే ఒక గ్రూప్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. కమాండ్ ఏంటి? గ్రూప్ డెల్ లైనెక్స్. ఇంతేనా? లైనెక్స్ అనే ఒక గ్రూప్ని డిలీట్ చేయాలి అంటే గ్రూప్ డెల్ లైనెక్స్. బట్ ఎర్రర్ వస్తుందండి. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, కెనాట్ రిమూవ్ ది ప్రైమరీ గ్రూప్ ఆఫ్ ది యూజర్ లైనెక్స్. సో లైనెక్స్ అనేది ప్రైమరీ యూజర్ అంట, దీన్ని మనం డైరెక్ట్ గా డిలీట్ చేయలేము. ఎందుకంటే ఈ గ్రూప్ ఎక్కడి నుంచి వచ్చింది? యూజర్ నుంచి వచ్చింది. యూజర్ నుంచి వచ్చిన గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని మనం డిలీట్ చేయలేము. యూజర్ డిలీట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అదే డిలీట్ అయిపోయింది అనమాట. సపోజ్ ఇప్పుడు యూజర్ డెల్ లైనెక్స్ ఇవ్వండి. సో లైనెక్స్ డిలీట్ అయిపోయింది యూజర్. అదే విధంగా గ్రూప్ లో కూడా ఉంది. గ్రూప్ లో ఉందా? ఇప్పుడు లేదు. పోనీ మీరు ఫోర్స్ఫుల్లీ డిలీట్ చేద్దామని చెప్పేసి -f రామ్ అని చెప్పేసి ఇవ్వండి. సో ఇప్పుడు డిలీట్ అయిపోయింది చూసారా. -f ఈస్ నథింగ్ బట్ ఫోర్స్ఫుల్లీ. యూజర్ తో సంబంధం లేకుండా నాకు డైరెక్ట్ గా డిలీట్ అయిపోవాలి అంటే వీఆర్ యూజింగ్ -f. ఇవి గ్రూప్ కి సంబంధించినవి అనమాట. లెట్స్ క్లియర్ ద స్క్రీన్. నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఏమేమి కమెంట్స్ చెప్పుకున్నాం మనం ఆఫ్టర్ ది యూజర్స్. లెట్ మీ గివ్ ద హిస్టరీ హియర్.
Yes, user del. User del to delete the user. యూజర్ ని డిలీట్ చేయడానికి ఇది వాడతాం. నెక్స్ట్ ఇంకా ఏం కమాండ్ వాడాం? యూజర్ డెల్ -r యూజర్ నేమ్, యూజర్ టు డిలీట్ యూజర్ అండ్ ఫోల్డర్ ఆల్సో. డైరెక్టరీ కూడా మీకు డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ గ్రూప్స్ కమాండ్, గ్రూప్ యాడ్ గ్రూప్ నేమ్, యూజర్ టు యాడ్ ఏ గ్రూప్. అదే గ్రూప్ ని మీరు డిలీట్ చేయాలి అంటే గ్రూప్ డెల్ గ్రూప్ నేమ్ ఇస్తే డిలీట్ అయిపోయింది. యూజర్ టు డిలీట్ గ్రూప్. నెక్స్ట్ ఫోర్స్ఫుల్లీ డిలీట్ చేయాలి అంటే గ్రూప్ డెల్ -f గ్రూప్ నేమ్, యూజర్ టు డిలీట్ గ్రూప్ నేమ్ ఫోర్స్ఫుల్లీ. ఫోర్స్ఫుల్లీ మనం డిలీట్ చేస్తున్నాం. గ్రూప్ డెల్ -f చేయలేదా? చేసి చూపించాను కదండి. వంశీ ఒకసారి చూడండి, ఇక్కడ cat /etc/group అని చెప్పేసి ఇస్తున్నా. సారీ, గ్రూప్. సో ఇక్కడ ముస్తఫా అనే ఒక యూజర్ గ్రూప్ ని డిలీట్ చేయాలి అంటే గ్రూప్ డెల్ -f ముస్తఫా అని చెప్పేసి ఇవ్వండి. వెయిట్ ఎ సెకండ్. ఓ, యూజర్ ని డిలీట్ చేసాము, గ్రూప్ ని చేయలేదు ఇందాక. వెయిట్ ఏ సెకండ్, లెట్ మీ సీ ద హిస్టరీ. యా, సో యూజర్ ని డిలీట్ చేసాం, గ్రూప్ కాదు. గ్రూప్ ఇట్ విల్ నాట్ గెట్ డిలీటెడ్, ఐ థింక్ ఓన్లీ యూజర్. యా, థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ దట్. సో లెట్స్ కట్ అండ్ దెన్ యూజ్ ఇట్ హియర్. User del -f username, delete the user forcefully. Next one. Sir, there is a spelling mistake in user del to delete the user. Okay, ikkada document lo na user del -f username ekkadandi spelling mistake. Okay, ikkada user del. Yeah. Next. So we user and ఇంకా group కి సంబంధించిన కమాండ్స్. Is this clear to everyone or any doubts in this topic? Sir, where exactly we do require the groups? Can you please explain? Group అనేది మనం నెంబర్ ఆఫ్ యూజర్స్ ని ఒక గ్రూప్ లో యాడ్ చేసుకోవడానికి వాడతామండి. సో అక్కడ అన్ని యూజర్స్ ని మనం ఇక్కడ ఒక గ్రూప్ లో యాడ్ చేసుకోవడానికి వాడతాం. బట్ ఇది ఎప్పుడంటే NAGUS అటువంటి టూల్ వచ్చినప్పుడు మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. How to delete the folder names with the no user? rmdir -f folder name. Yes, rm space -f folder name ఇచ్చేసేయండి, వర్క్ అయితే. rm space -rm. నెక్స్ట్, రూట్ కి అన్ని పర్మిషన్స్ ఉంటాయి కదా. గ్రూప్ డిలీట్ చేసేటప్పుడు చేతన అర్థం కాలేదు మీరు అడిగింది. నెక్స్ట్ వన్, how to add certain commands to executed by the user groups. I didn't get that, Vivek. How to add certain commands in it? Can be executed by the ads or users. Okay, okay, user lo execute chese commands antunnara. Is that you are asking? Yes. Suppose let's go to Mustafa. Suppose oka kotta user create cheskundam, like user add Vivek అని చెప్పేసి ఇవ్వండి. సో ఇప్పుడు ఆ యూజర్ లోపలికి లాగిన్ అవ్వండి, su space -Vivek అని చెప్పేసి. సో టచ్ అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా, mkdir folder 1. సో ఇప్పుడు ఇక్కడ హిస్టరీ ఇవ్వండి. జస్ట్ ఇక్కడ ఓన్లీ ఈ 3 మాత్రమే ఉన్నాయి. బట్ వెన్ యూ ఎగ్జిట్ ఫ్రమ్ హియర్, ఇక్కడ హిస్టరీ ఇస్తే ఇక్కడ సపరేట్ ఉంటుంది కదా ఇలా. హౌ టు క్రియేట్ ఏ పాస్వర్డ్ టు ద యూజర్ మళ్ళీ ఒకసారి చెప్పరా ఖచ్చితంగా. సో మీరు ఒక యూజర్ ని పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి అంటే passwd యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ ఏంటి ఇక్కడ వివేక్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేయండి. పాస్వర్డ్ సెట్ చేసినప్పుడు మీకు కనపడదండి ఇలా. నెక్స్ట్ వన్, సపోజ్ ఒక 2 users ఉన్నారు. దిస్ ఈస్ ద లైనెక్స్ మెషిన్. వీఆర్ హ్యావింగ్ 2 users హియర్, user 1 user 2.
సో ఇప్పుడు యూజర్ 1 ఒక ఫైల్ క్రియేట్ చేశాడు అనమాట, సంథింగ్ XYZ అనే ఒక ఫైల్. ఈ ఫైల్ ని ఈ యూజర్ తో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్న ఫైల్ ని ఇక్కడికి కాపీ చేయాలి. సో అలా కాపీ చేయొచ్చు, ఒక యూజర్ లో ఉన్న ఫైల్స్ ఇంకొక యూజర్ కి కాపీ చేయొచ్చు అంటే అఫ్ కోర్స్ చేయొచ్చు. సపోజ్ రూట్ యూజర్ ఉన్నాడు, వివేక్ ఉన్నాడు. రూట్ యూజర్ కి వివేక్ కి కామన్ గా మధ్యలో కొన్ని డైరెక్టరీస్ ఉంటాయి అన్నమాట, టెంపో ఇలా కొన్ని డైరెక్టరీస్ ఉంటాయి. దిస్ ఈస్ ద రూట్ యూజర్, దిస్ ఈస్ ద వివేక్ యూజర్, రూట్ అండ్ వివేక్. సారీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది ఇక్కడ. సో ఇలా 2 యూజర్స్ ఉన్నారు. వీటి రెండింటికి మధ్యలో కామన్ గా కొన్ని ఫోల్డర్స్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని లైనెక్స్ ఫైల్ డైరెక్టరీ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. టిఎంపి, నెక్స్ట్ ఇంకా బిన్, బ్యాష్ ఇలా చాలా ఉంటాయి. సో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అవి అవసరం లేదు. నేను మీకు రేపటి క్లాస్లో లైనెక్స్ ఫైల్ డైరెక్టరీ గురించి చెప్తాను. సో దీన్ని FHS అని కూడా అంటారు, లైనెక్స్ ఫైల్ డైరెక్టరీ సిస్టమ్ అని కూడా అనొచ్చు అనమాట. సో అయితే నా దగ్గర AWS అనే ఒక ఫైల్ ఉంది రూట్ యూజర్ లో. ఈ AWS అనే ఒక ఫైల్ ని వివేక్ కి డైరెక్ట్ గా షేర్ చేయడానికి కుదరదు అనమాట. సో మధ్యలో టెంప్ అనే ఒక డైరెక్టరీ ఉంది కదా, టెంప్ కి కాపీ చేసుకుంటాను. అప్పుడు వివేక్ ఏం చేస్తాడు, టెంప్ దగ్గర నుంచి తీసుకుంటాడు అనమాట. ఇలా TMP అనే ఒక డైరెక్టరీ ఉంటుంది, ఇది డిఫాల్ట్ గా ఉంటుంది అనమాట, /TMP అని చెప్పేసి. నా దగ్గర ఉన్న ఫైల్ TMPకి ఇస్తే TMP తీసుకెళ్లి వివేక్ ఇస్తాడు. అలా కాపీ చేసుకోవచ్చు. యాజ్ యూ కెన్ సీ హియర్, AWS అనే ఒక ఫైల్ ని TMP ఫోల్డర్ కి కాపీ చేయాలి అంటే కమాండ్ చెప్పండి. వాట్ ఈస్ ద కమాండ్? cp AWS /TMP ఇవ్వండి. నార్మల్ TMP కాదు, ఖచ్చితంగా స్లాష్ ఉండాలి. జస్ట్ కీప్ ఎంటర్ హియర్. సో /TMP లోకి ఫైల్ కాపీ అయిపోయింది. ఇప్పుడు యూజర్ కి లాగిన్ అవ్వండి. SU__ వివేక్. వివేక్ కి వెళ్ళిపోయి, సో ఇక్కడ LL ఇస్తున్నాం. ఇక్కడ మనకి AWS ఫైల్ లేదు, కానీ ఇప్పుడు CD_/TMPకి వెళ్ళండి. సో ఇప్పుడు TMPలో AWS అనే ఒక ఫైల్ ఉందా? ఈ AWS అనే ఒక ఫైల్ ని నేను హోమ్ డైరెక్టరీ కాపీ చేయాలి. వాట్ ఈస్ ద కమాండ్? I want to copy AWS file to home directory. CD_AWS అని ఇచ్చేసి హోమ్ సింబల్ ఇవ్వండి. హోమ్ సింబల్ ఇవ్వాలి, /home కాదు. జస్ట్ కీప్ ఎంటర్ హియర్. సారీ ఇట్స్ నాట్ CD, ఇట్స్ CP ఫైల్ నేమ్ అండ్ డెస్టినేషన్ అయితే హోమ్. జస్ట్ కీప్ ఎంటర్. సో ఇప్పుడు హోమ్ డైరెక్టరీకి వెళ్ళండి. CD అని ఇస్తే హోమ్ డైరెక్టరీకి వెళ్తాం. ఇప్పుడు వివేక్ లో AWS ఫైల్ వచ్చిందా? ఆర్ యూ ఏబుల్ టు సీ హియర్? అండ్ ఓనర్స్ కూడా దీనికి వివేక్ అండ్ వివేకే ఉన్నారు. ఇలా మనం కాపీ చేసుకుంటాం. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఈసారి ఇంకొక ఫైల్ ని కాపీ చేద్దాం. సో లైనెక్స్ అనే ఒక ఫైల్ ని వివేక్ కి పంపించాలి అంటే ఫస్ట్ దీన్ని టెంప్ డైరెక్టరీ కాపీ చేయాలి. cp linux/tmp. కాపీ అయిపోయింది. కాపీ అయిపోయిన తర్వాత వివేక్ అనే ఒక యూజర్ కి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయి CD_/temp కి వెళ్ళిపోతే, సో ఇక్కడ మీరు కాపీ చేసుకున్న ఫైల్ ఉంటుంది లైనెక్స్ అని. cp linux అండ్ హోమ్ డైరెక్టరీ ఇవ్వండి. జస్ట్ కీప్ ఎంటర్. సో ఇప్పుడు హోమ్ డైరెక్టరీకి వెళ్ళిపోయి ఇక్కడ LL ఇస్తే చూసారా లైనెక్స్ అనే ఒక ఫైల్ కూడా వచ్చింది. శివశిరీస్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ హోమ్ డైరెక్టరీ అండ్ స్లాష్? సో చెప్పాను కదండి, స్లాష్ అనేది ఏంటంటే లైనెక్స్ హోమ్ డైరెక్టరీ లైనెక్స్ ఫైల్ సిస్టమ్ కి సంబంధించిన పాత్ అన్నమాట. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు రేపు చెప్తాను, ఓకేనా? ఎందుకంటే అది కొంచెం పెద్ద కాన్సెప్ట్, అది ఒక 15 to 20 minutes వరకు పట్టుద్ది అనమాట. సో దట్ we will discuss tomorrow. Can we create multiple users at a time? No, it is not possible to create multiple users at a time. సో ఒక యూజర్ నుంచి ఇంకొక యూజర్ కి ఫైల్స్ అయితే ఎలా కాపీ చేయాలో తెలుసు. నెక్స్ట్, ఇవి కాకుండా ఇంకా మనకి పర్మిషన్ కమాండ్స్ అండ్ ఇంకా ఓనర్ కమాండ్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు డిస్కస్ చేసుకుందామా లేకపోతే నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందామా? ఏమంటారు? కంటిన్యూ నౌ. ఓకే, సో మోస్ట్లీ కంటిన్యూ అని చెప్పేసి వస్తున్నాయి. ఎస్, వీ కెన్ కంటిన్యూ. ఎందుకంటే కమాండ్స్ ఇవి చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి. నో ప్రాబ్లం, ఇవాళ చెప్తాను, రేపు కూడా మళ్ళీ చెప్తాను ఇఫ్ యూ వాంట్. ఓకే, నెక్స్ట్ వన్. సో ఈ కమాండ్స్ ఏంటంటే జనరల్ గా సపోజ్ ఒక ఫైల్ క్రియేట్ చేశాను AWS అని చెప్పేసి. AWS ఓనర్స్ ఎవరు ఉన్నారు? రూట్ ఉన్నారు, రైట్?
నెట్వర్క్ కమాండ్స్ ఏంటి అవినాష్? అర్థం కాలేదు. నెట్వర్క్ కమాండ్స్ ఏంటి? I didn't get you. Okay, so type of commands లో నెట్వర్క్ వేర్. ఇవి పర్మిషన్ కమాండ్స్ గురించి మాట్లాడుతున్నా. నెట్వర్క్ ఈజ్ డిఫరెంట్. సో ఇప్పుడు పర్మిషన్ కమాండ్స్ అనమాట. జనరల్ గా ఐ వాంట్ టు చేంజ్ దిస్ ఓనర్స్ టు ద ఫైల్. ఒక ఫైల్ కి ఓనర్స్ ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. రూట్ యూజర్ లో మీరు ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఓనర్స్ రూటే ఉంటారు, కానీ నాకు ఆ ఓనర్స్ అనేవి రూట్ కాదు. నేను స్పెషల్ గా క్రియేట్ చేసుకున్న యూజర్, నేను స్పెషల్ గా క్రియేట్ చేసుకున్న గ్రూప్ ఉండాలన్నమాట. ఐ వాంట్ టు చేంజ్ ద ఓనర్స్ ఆఫ్ ఏ ఫైల్. సో ఒక యూజర్ ని, ఒక గ్రూప్ ని మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఒక యూజర్ ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ గా యూజర్ యాడ్ అని ఇచ్చేసి, సో యూజర్ నేమ్ ఏం తీసుకుందాం? కొంచెం యూనిక్ గా చెప్పండి. ఏదో సజెస్ట్ చేయండి. అడ్మిన్. సో ఓకే, అడ్మిన్ అనే ఒక యూజర్ తీసుకుందాం. గ్రూప్ యాడ్, ఒక గ్రూప్ నేమ్ చెప్పండి. గ్రూప్ యాడ్ సాయినా? ఓకే, సాయి అనే ఒక గ్రూప్ ని తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న యూజర్స్ కి ఫస్ట్ రూట్ ఏం డిఫైన్ చేస్తుందండి? వాట్ ఈస్ ద ఫస్ట్ రూట్? యూజర్. సో ఇక్కడ రూట్ ఉండకుండా మనం క్రియేట్ చేసుకున్న అడ్మిన్ అనే ఒక యూజర్ ఉండాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ రూట్ ఏం డిఫైన్ చేస్తుంది ఇక్కడ? గ్రూప్. సో ఇక్కడ రూట్ ఉండకుండా నేను సెకండ్ టైం క్రియేట్ చేసుకున్న సాయి అనే ఒక గ్రూప్ దీనికి ఉండాలన్నమాట. ఐ వాంట్ టు చేంజ్ ద ఓనర్స్ ఆఫ్ దిస్ ఫైల్. సో అలా చేంజ్ చేయాలంటే వీ హ్యావ్ ఏ కమాండ్. ఫస్ట్ కమాండ్ వచ్చేసి chown. chown అంటే చేంజింగ్ ద ఓనర్. ch అంటే చేంజ్, own అంటే ఓనర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ ని చేంజ్ చేద్దాం. ఏ యూజర్ తో చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు? అడ్మిన్. అడ్మిన్ అనే ఒక న్యూ యూజర్ ని చేంజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఏ ఫైల్ కి చేంజ్ చేస్తున్నారు? AWS అనే ఒక ఫైల్ కి. జస్ట్ కీప్ ఎంటర్. సో LL ఇస్తున్నా. మారిపోయిందా? ఇంతకు ముందు రూట్ ఉంది, ఇప్పుడు అడ్మిన్ ఉంది. ఇస్ దిస్ క్లియర్? నెక్స్ట్ అదే విధంగా గ్రూప్ ని చేంజ్ చేయాలి అంటే CHGRP అంటే చేంజ్ గ్రూప్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. CHGRP ఫైల్ నేమ్, సారీ గ్రూప్ నేమ్. న్యూ గ్రూప్ నేమ్ ఏంటి ఇక్కడ మనకి? సాయి అనేది. నెక్స్ట్ ఫైల్ నేమ్ AWS. జస్ట్ కీప్ ఎంటర్. సో LL ఇవ్వండి. చూడండి, సాయి అనే ఒక గ్రూప్ మారిపోయింది. ఇంతకు ముందు రూట్ ఉండేది, ఇప్పుడు గ్రూప్. సో మళ్ళీ చెప్తున్నా చూడండి, సెకండ్ ఫైల్ GCP అనే ఒక ఫైల్ కి మారుస్తున్నా. ఈసారి ఓనర్ ని చేంజ్ చేయాలంటే chown admin and file name GCP. As you can see, it was changed. Next ఇది మార్చాలి. రూట్ తీసేసి సాయి అని పెట్టాలి. CHGRP గ్రూప్ నేమ్ సాయి అండ్ ఫైల్ నేమ్ GCP. LL మారిపోయింది. సో ఇప్పుడు యూజర్ ని చేంజ్ చేయడానికి ఒక కమాండ్, గ్రూప్ ని చేంజ్ చేయడానికి ఒక కమాండ్ వాడాం. ఒకటే కమాండ్ తో యూజర్ ని, గ్రూప్ ని రెండింటిని చేయొచ్చండి. విత్ ఇన్ ఏ సింగిల్ కమాండ్ వీ కెన్ చేంజ్ బోత్ ద యూజర్ అండ్ గ్రూప్. సో అదేంటంటే chown ఫస్ట్ యూజర్ నేమ్. ఏ యూజర్ ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు? జనరల్గా ఇప్పుడు LL ఇస్తే లైనెక్స్ ఫైల్ కి అయితే రూట్ ఉన్నాయి. ఇప్పుడు chown అని ఇచ్చేసి అడ్మిన్ అని యూజర్ నేమ్, షిఫ్ట్ కాలన్ గ్రూప్ నేమ్ సాయి ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇవ్వండి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే యూజర్, గ్రూప్ రెండు ఎట్ ఎ టైం మారిపోతున్నాయి. సో ఇక్కడ సింటాక్స్ వచ్చేసి chown యూజర్ నేమ్, షిఫ్ట్ కాలన్ గ్రూప్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్. ఇది సింటాక్స్ టు చేంజ్ బోత్ ద యూజర్ అండ్ గ్రూప్ ఎట్ ఏ టైం. సో ఇక్కడ ఒకసారి డాక్యుమెంట్ లో మెన్షన్ చేద్దాం ఇవి కూడా. యూజర్ chown యూజర్ నేమ్, ఫైల్ నేమ్. యూజర్ టు change the user of the file. CHGRP group name and file name. User to change the group of the file. chown username, shift colon group name and file name space file name. User to change both user and group
at a time. ఇలా సో సింగిల్ ఫైల్ కేనా మల్టిపుల్ ఫైల్స్ కి నేను ఎట్ ఏ టైం మారుద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా. మల్టిపుల్ ఫైల్స్ లెట్ us క్రియేట్ టచ్, ఇంకొన్ని ఫైల్స్ ని క్రియేట్ చేద్దాం లైక్ Azure, Salesforce, Google, Facebook. సో జస్ట్ కీప్ ఎంటర్ హియర్. సో ఇక్కడైతే నాకు చాలా ఫైల్స్ ఉన్నాయి. అన్ని ఫైల్స్ కి ఎట్ ఏ టైం యూజర్ ని గ్రూప్ ని చేంజ్ చేయాలి అంటే ch own యూజర్ నేమ్ ఏముంది అడ్మిన్ షిఫ్ట్ కాలన్ గ్రూప్ నేమ్ సాయి. సో ఫైల్ నేమ్స్ ఇచ్చేసేయండి ఇంకా Azure స్పేస్, ఫేస్బుక్ స్పేస్, గూగుల్ స్పేస్, నెక్స్ట్ ఇంకా సేల్స్ ఫోర్స్. అన్ని ఫైల్ నేమ్స్ ఇచ్చేస్తే మొత్తం అన్ని ఫైల్స్ కి ఎట్ ఏ టైం చేంజ్ అయిపోతుంది. సో అయితే ఇంతవరకు మనం ఫైల్స్ గురించి మాట్లాడుకున్నాం. లెట్స్ డిస్కస్ అబౌట్ ది ఫోల్డర్ ఆల్సో. ఫోల్డర్ కి కూడా మనం యూజర్స్ ని గ్రూప్స్ ని మార్చొచ్చు. సో ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. లెట్ మీ రిమూవ్ ఆల్ దీస్ ఫైల్స్ ఫస్ట్. సో ఈసారి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. mkdir ఫోల్డర్ నేమ్ folder 1 అని చెప్పేసి క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఈ folder 1 కి మనం ఓనర్స్ ని చేంజ్ చేయొచ్చా? ఎస్ చేంజ్ చేయొచ్చు. ch own యూజర్ నేమ్ అడ్మిన్ షిఫ్ట్ కాలన్ నెక్స్ట్ ఇంకా సాయి స్పేస్ folder 1 అని చెప్పేసి ఎంటర్ ఇవ్వండి. సో యాజ్ యూ కెన్ సి మారిపోయారు. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఈ ఫోల్డర్ లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తే ఓనర్స్ ఎవరు ఉంటారు? రూట్ ఉంటారా లేకపోతే అడ్మిన్ అండ్ సాయి ఉంటారా? హూ విల్ బి ద ఓనర్స్ ఇఫ్ వి క్రియేట్ ఇన్సైడ్ ద ఫోల్డర్? టచ్ ఫైల్ 1 అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. సో హూ విల్ బి ద ఓనర్స్? అఫ్ కోర్స్ రూటే ఉంటారండి. మనం అక్కడ ఫోల్డర్ కి మాత్రమే మార్చాం, ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్ కి కాదు. సపోజ్ యాజ్ యూ కెన్ సి ఇక్కడ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం లైక్ mkdir DevOps అని చెప్పేసి క్రియేట్ చేశాను. లెట్స్ గో టు DevOps ఫోల్డర్. ఈ DevOps లో కొన్ని ఫైల్స్ ని క్రియేట్ చేద్దాం లైక్ git, maven, jenkins అని చెప్పేసి ఒక 3 ఫైల్స్ ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు DevOps అనే ఒక ఫోల్డర్ కి నేను ఓనర్స్ ని మారిస్తే లోపల ఉన్న ఫైల్స్ కి మారతారా? ch own admin షిఫ్ట్ కాలన్ సాయి అండ్ DevOps అని చెప్పేసి ఇవ్వండి. సో ఇప్పుడు ఎంటర్ ఇస్తున్నా. ఫోల్డర్కి అయితే మారారు, కానీ దీని లోపల ఉన్న ఫైల్స్ కి మారతారంటే నో, ఇట్ విల్ నాట్ గెట్స్ చేంజ్డ్. మరి నాకు లోపల ఉన్న ఫైల్స్ కి కూడా మారాలి అంటే సేమ్ కమాండ్ లో మీరు -r అని చెప్పేసి ఇవ్వాలి. క్యాపిటల్ R అంటే రికర్సివ్ అన్నమాట. స్మాల్ r వర్క్ అవ్వదండి, ఇక్కడ క్యాపిటల్ R ఇవ్వాలి. సో ఇప్పుడు క్యాపిటల్ R ఇచ్చాను. నౌ ఇఫ్ యూ గో టు DevOps ఫోల్డర్ అండ్ యూ కెన్ సి ఆల్ ఫైల్స్ ఆర్ చేంజ్డ్, ఆల్ ఓనర్స్ ఆఫ్ దిస్ ఫైల్స్ ఆర్ చేంజ్డ్. ఓకేనా? ఒక ఫోల్డర్ కి ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్ కి ఎలా ఓనర్స్ చేంజ్ చేయాలో తెలుసు కదా. ఇవి పర్మిషన్స్ అన్నమాట. లెట్ మీ అప్డేట్ దిస్ కమాండ్. ch own యూజర్ నేమ్ షిఫ్ట్ కాలన్ గ్రూప్ నేమ్ folder name -capital R user to change the owners of a directory along with the files which are present inside of the folder. సో ఇవి మనం ఇవాళ డిస్కస్ చేసుకున్నాం. ఇవి వచ్చేసరికి పర్మిషన్ కమాండ్స్. సో పర్మిషన్ కమాండ్స్ ఇంకా ఉన్నాయి మనకి, బట్ అవి నేను మీకు రేపు చెప్తాను. లైక్ రీడ్ పర్మిషన్స్, రైట్ పర్మిషన్స్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. ఇవి పర్మిషన్స్ అనకూడదు, ఓనర్ కమాండ్స్ అనాలి. వి కాల్ ఇట్ యాజ్ ఓనర్ కమాండ్స్. నెక్స్ట్ ఇంకా పర్మిషన్ కమాండ్స్ అంటే రీడ్, రైట్, ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఉంటాయి, బట్ అవి ఇవాళ వద్దు, రేపు డిస్కస్ చేసుకుందాం. సో ఇంతవరకు జరిగిన దానిలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే you can unmute and ask one-to-one queries. Hi sir. Yes, hi. మనము ఓనర్షిప్ ప్లస్ పర్మిషన్స్ కూడా అట్ ద టైం చేంజ్ చేయొచ్చు సార్ ఒక ఫైల్ కి? ఓనర్షిప్స్ ప్లస్ పర్మిషన్స్ నా అట్ ద టైం సార్? అంటే కమాండ్ వేరు ఉంటదండి. రెండింటికి డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి. అయితే అట్ ద టైం చేయొచ్చా సార్?
అట్ ఏ టైం చేయొచ్చు. ఓకే, దానికి కమాండ్ ఏమన్నా ఐడియా ఉంది? అది ఓనర్స్ రేపు చెప్తామని చెప్పాను, సారీ పర్మిషన్స్ రేపు చెప్తానని చెప్పాను కదా. ఓకే సార్. జనరల్ గా అయితే సిహెచ్ మోడ్ వాడతాం దానికి. అదే సార్, ఇందాక మీరు చేంజ్ చేశారు కదా, అదే గ్రూప్ ని ఓనర్షిప్ ని అట్ ద టైం అలాగే ఓనర్షిప్ పర్మిషన్స్ అట్ ద టైం చేంజ్ ఇచ్చాను. అలా చేంజ్ చేయడానికి కుదరదు, ఎందుకంటే దానికి వేరే కమాండ్, దీనికి వేరే కమాండ్. ఒకవేళ చేయాలి అంటే ఎండ్ యూజ్ చేయాలన్నమాట. అలా అయినా 2 కమాండ్స్ ఇవ్వాలి మీరు. ఓకే సార్. Yeah, hi Mustafa. Yes, hi. Yeah, I'm getting error in the AWS console. Shall I share my screen? Yes, you can share your screen. సో అండ్ మీన్ వైల్ ఇంకొక డౌట్, Yeah. ఇప్పుడు యూజర్ కి వ్యాలిడిటీ పెట్టచ్చు అని చెప్పారు కదా. సో ఇన్ కేస్ యూజర్ కన్నా ఎక్స్టెండ్ అయితే మీ వాయిస్ కొంచెం క్లియర్ గా లేదు. వెయిట్ ఏ సెకండ్, వాయిస్ క్లియర్ గా లేదు. ఇయర్ ఫోన్స్ కానీ లేకపోతే బ్లూటూత్ కానీ ఏదైనా కనెక్ట్ చేశారా? yes కొంచెం అది తీసారా? ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఇప్పుడు క్లియర్ గా ఉంది. సో యూజర్ కి మనం వ్యాలిడిటీ పెట్టచ్చని చెప్పారు కదా. సో వ్యాలిడిటీ పెట్టిన తర్వాత ఇన్ కేస్ యూజర్ గానే ఎక్స్టెండ్ అయితే వ్యాలిడిటీ ఎక్స్టెండ్ చేయొచ్చా? చేయొచ్చు, వీ క్యాన్. ఓకే. ఇక్కడ మీకు SSH కనెక్షన్ ఉంది కదండి. బేసికలీ లైక్ ఆప్షనల్ ఫ్యూచర్స్ లో SSH సర్వర్ ని యాడ్ చేశారా నిన్న మీరేనా ఇది అడిగింది? సంథింగ్ ఎర్రర్ వస్తుంది అని. No. ఓకే, ఒకసారి సెట్టింగ్స్ కి వెళ్ళండి, ఓపెన్ విండోస్ అండ్ సెర్చ్ ఫర్ ది ఆప్షనల్ ఫ్యూచర్స్. That one we have installed on the day before yesterday. ఓకే, కానీ వర్క్ అవ్వట్లేదా? ఆ తర్వాత వర్క్ అయింది. అకౌంట్ క్రియేట్ చేశాక 24 hours యాక్టివేట్ అయింది. ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను, వర్క్ చేశాను. మళ్ళీ నిన్న నైట్ క్రియేట్ చేస్తూ ఉంటే ఎర్రర్ వస్తుంది. ఇట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్. సో ఏ రీజియన్ లో చేశారు ఇది? ఓహియో. సేమ్ ఇది అన్ని రీజియన్స్ కి వస్తుందా, అది ఒక రీజియన్ కి వస్తుందా? వర్జినియా ట్రై చేసే దాంట్లో కూడా సేమ్ ఎర్రర్ వచ్చింది. ఓకే, సో బేసికల్ ఇది ఏంటంటే సిస్టమ్ ఇష్యూ. కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రావట్లేదు అనమాట. అది AWS అకౌంట్ టైప్ ఇష్యూ అయితే మనం రిజాల్వ్ చేయొచ్చు. బట్ మీ క్రెడెన్షియల్స్ తో నేను ఇక్కడ లాగిన్ అయితే ఆ సర్వర్ నాకు కనెక్ట్ అయింది, ఎందుకంటే మీ సిస్టమ్ వేరు, నా సిస్టమ్ వేరు కదా. అది సిస్టమ్ ప్రాబ్లం అనమాట. సో ఇలా వచ్చినప్పుడు మీరు పుట్టితో కనెక్ట్ అవ్వండి, పర్లేదు, ఏమవ్వదు. ఓకే, పుట్టిలో ప్రాక్టీస్ చేయొచ్చు కదా. ఒక కొన్ని రోజుల తర్వాత మీకు ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది. ఇదేమి లాంగ్ లైఫ్ ఏమి ఉండదు. ఫెయిల్ టు కనెక్ట్ యువర్ ఇన్స్టెన్స్ అని వచ్చింది కదా, ఒకసారి క్లోజ్ చేయండి. లాంగ్ టర్మ్ ఎర్రర్ అయితే కాదు ఇది. కొన్ని రోజుల తర్వాత సార్ట్ అవుట్ అయిపోయింది ఆటోమేటికల్లీ. బట్ అంతవరకు పుట్టితో కనెక్ట్ అయి చేయండి. ఓకే, మళ్ళీ కనెక్ట్ మీద క్లిక్ చేయండి ఒకసారి ఇక్కడ. సేమ్ కమాండ్. ఓకే, ఫైన్. సో పుట్టితో కనెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా ఎనీ డౌట్స్? హలో, గుడ్ మార్నింగ్. Yes. మీరు కాన్సెప్ట్ చెప్పారు కదా, అదే టెంప్ ఫైల్ లోకి కాపీ చేసుకుని ఇంకో ఫైల్ లోకి, ఆ కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి చెప్పరా? యా షూర్ అండి, ఖచ్చితంగా. అమ్మా గైస్ కొంచెం మ్యూట్ చేయరా మిగిలిన వాళ్ళు? సరే. సపోజ్ ఇక్కడ ఒక యూజర్ని యాడ్ చేస్తున్నాం. లైక్ ఐ వాంట్ టు యాడ్ యూజర్ యాడ్ అని ఇచ్చేసి అశోక్ అనే ఒక యూజర్ని యాడ్ చేశాను ఇక్కడ. సో యూజర్ యాడ్ అయిపోయాడు. SU స్పేస్ హైఫన్ స్పేస్ అశోక్కి వెళ్దాం. సో ఇప్పుడు అశోక్లో ఫైల్స్ ఏమైనా ఉన్నాయా? Do we have any files in Ashok? No. Zero. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి రూట్ యూజర్ కి రండి. కానీ రూట్ యూజర్ లో నా దగ్గర కొన్ని ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ ఉన్నాయి. సపోజ్ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం, టచ్ file1.pdf. ఏదో ఒక ఫైల్, మీకు నచ్చిన ఫైల్ క్రియేట్ చేయండి. ఇదే ఫైల్ అనేం లేదు. ఇప్పుడు ఈ ఫైల్ ని నేను అశోక్ తో షేర్ చేసుకోవాలి అనుకుంటే కాపీ చేయండి. టెంప్ cd స్పేస్ స్లాష్ tmp. సారీ ఇట్స్ వెయిట్ ఏ సెకండ్, సోర్స్ ఇవ్వలేదు. cp స్పేస్ file1.text pdf ని /tmp కి కాపీ చేయండి. టెంప్ లోపలికి కాపీ అయ్యింది అనమాట. ఇప్పుడు మీరు అశోక్ అనే ఒక యూజర్ కి లాగిన్ అయిపోండి. సో అశోక్ అనే యూజర్ లో ఫైల్ ఉండదు. ఇప్పుడు
టెంప్ కి వెళ్ళండి, సిడి స్పేస్/టెంప్ కి వెళ్ళిపోతే ఆ డైరెక్టరీకి వెళ్తాం, టెంప్ అనే ఒక డైరెక్టరీకి. సో ఇక్కడ ఈ ఫైల్ ఉందా, AWS అనే ఒక ఫైల్ file1.pdf ఉంది కదా. సో ఇక్కడ file1.pdf ఉంది, దీన్ని కాపీ చేసుకోండి. సిపి file1.pdf ఎక్కడికి, హోమ్ డైరెక్టరీకి కావాలి. సో హోమ్ సింబల్ ఇచ్చేసి ఎంటర్ ఇవ్వండి. సో ఇప్పుడు మీరు హోమ్ డైరెక్టరీకి వెళ్తే అశోక్ అనే ఒక దానిలో మీకు file1.pdf ఉంది కదా, ఇలా. ఓకేనా, ఇప్పుడు ఇప్పుడు క్లియర్ అయిందండి డౌట్? హలో. యా గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో. హలో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మనం టెంప్ ఫైల్లో కాకుండా డైరెక్ట్ గా మూవ్ చేయలేమా యూజర్లకి? డైరెక్ట్ గా మూవ్ చేయలేం, ఖచ్చితంగా అంటే పర్మిషన్ ఇచ్చి, ఇప్పుడు యూజర్ పర్మిషన్ ఇచ్చి మనం యూజ్ చేయొచ్చు కదా. యూజర్ 777 ఓనర్స్ ని చేంజ్ చేయడమా? సిహెచ్ మోడ్ ఇచ్చి 777 పర్మిషన్ ఇచ్చి యూజర్ చేంజ్ చేయొచ్చు కదా. అది చేయొచ్చు, కానీ పర్మిషన్స్ కాన్సెప్ట్ ఇవ్వాలి, ఇంకా చెప్పలేదు కదా. ఓకే, అంటే చేయొచ్చా లేదని అడుగుతాను. యా, వీ కెన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు యూజర్లకు లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది కదా, పాస్వర్డ్ సెట్ చేస్తుంటే. బట్ వాయిస్ బ్రేక్ అవుతుంది కిరణ్. హలో హలో హలో. సార్ ఒక క్వశ్చన్. చెప్పండి జేమ్స్. మీరు చెప్పారు కదా 1 month కి మనం ఒక యూజర్ ని క్రియేట్ చేసేసి టైం ఫ్రేమ్ పెట్టేసి ఆయన్ని డిలీట్ చేసేసుకోవచ్చు అనేసి. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన క్రియేట్ చేసిన ఫోల్డర్స్ లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. మన ప్రాజెక్ట్ కి ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ, ఇప్పుడు ఆ యూజర్ డిలీట్ అయితే ఆయన క్రియేట్ చేసిన ఫోల్డర్స్ ఇవన్నీ ఆటోమేటిక్ గా డిలీట్ అవుతాయా, లేకపోతే మనం రిట్రీవ్ చేసుకోవాలా? లేదు, ఖచ్చితంగా అవి డిలీట్ అవుతాయి. డిలీట్ అవ్వకుండా మనం బ్యాకప్ పెట్టుకుంటాం అనమాట రియల్ టైమ్ లో అయితే. ఓకే. ముస్తాఫ్ గారు, యా చెప్పండి. ఎప్పుడు మనకి ఫైల్స్ కాపీ చేసుకుంటాం కదా రూట్ అవును. నుంచి, రూట్ నుంచి కాకుండా వేరే నుంచి తీసుకోవచ్చా? ఏ యూజర్ నుంచి అయినా కాపీ చేసుకోవచ్చు మీరు. ఓకే, సేమ్ ప్రాసెస్. యా, సేమ్ ప్రాసెస్. ఓకే. అండ్ చాలా మంది ఇంకా మెటీరియల్స్ గురించి అడుగుతున్నారండి, మెటీరియల్ ఎప్పుడు ఇస్తారని. మీకు రోజు నేను పోస్ట్ చేస్తున్నాను కదా ఆఫ్టర్ ది క్లాస్ టెలిగ్రామ్ లో. సార్ ఐ థింక్ వాళ్ళు మొత్తం పీడిఎఫ్ అడుగుతున్నారు సార్, మొత్తం మన కోర్స్ మొత్తం పీడిఎఫ్ అట్లా అడుగుతున్నారు. కోర్స్ మొత్తం పీడిఎఫ్ ముందే ఇస్తే మీరు ఏం చేసుకుంటారండి? ఇప్పుడు మీకు గిట్టో జెన్కిన్స్ ఇచ్చారనుకోండి, ఆ టాపిక్ రాకుండానే ముందుగా ఇచ్చినప్పుడు మీరు ఏం చేసుకుంటారు? టాపిక్ టు టాపిక్ ఇస్తాను ప్రతిరోజు. హలో ముస్తాఫ్ గారు, ఇంకో డౌట్స్. చెప్పండి. ఇప్పుడు మనం యూజర్స్ గ్రూప్స్ క్రియేట్ చేసి మనం ఫైల్స్ కి ఇస్తున్నాం కదా. అవును. సిహెచ్ అది దాని వల్ల బెనిఫిట్ ఏంటి? We are giving to access to the to particular person. సపోజ్ నేను ఒక పర్సన్ అనమాట, రైట్? సో ఇక్కడ నాకంటూ ఒక ఫైల్ నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు మీరు ఇంకొక పర్సన్. సో ఇప్పుడు ఈ ఫైల్ ని నేను క్రియేట్ చేశాను కాబట్టి దీన్ని రీడ్ చేయాలన్నా, రైట్ చేయాలన్నా, ఎగ్జిక్యూట్ చేయాలన్నా నాకు మాత్రమే పర్మిషన్స్ ఉంటాయి. అవే పర్మిషన్స్ నేను మీకు కూడా ఇవ్వాలి అంటే మీకు ఒక యూజర్ ఉంటారు కదా, ఆ యూజర్ని తీసుకొచ్చి దీనికి ఇచ్చేసి ఫుల్ పర్మిషన్స్ ఇచ్చాను అనుకోండి. సో అప్పుడు మీరు ఈ ఫైల్ని వాడుకోవచ్చు అనమాట. సో మీరు దీన్ని కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఆల్ టైప్ ఆఫ్ యాక్షన్స్ వీ కెన్ డూ హియర్. ఈవెన్ మీకు విండోస్ లో అయినా సరే, మీరు ల్యాప్టాప్ తో జాయిన్ అయ్యారు ఎవరైనా? ఎనీవన్ జాయిన్ ఇన్ ది ల్యాప్టాప్? సో మీకు విండోస్ లో క్లియర్ గా చూపిస్తాను, అంటే ఒక ఫైల్ కి పర్మిషన్స్ ఎలా ఉంటాయి, వాటి ఓనర్స్ ఎవరు ఉంటారు అని. ఏంటి ఒక్కరు కూడా ల్యాప్టాప్ తో జాయిన్ అవ్వలేదా? స్క్రీన్ షేర్ చేయండి ఒకసారి ఎవరొకళ్ళు. ఓకే, ఒకసారి డెస్క్టాప్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు ఏ యూజర్ తో లాగిన్ అయ్యారు తెలుసా మీ సిస్టమ్ లో? అవినాష్ అనే ఒక యూజర్. ఒకసారి విండోస్ ఇవ్వండి, ఫైల్ డైరెక్ట్ ఓపెన్ చేయండి. విండోస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయండి. అదే
దిస్ వన్ అదే ఒకసారి మ్యాక్సిమైజ్ చేయండి అక్కడ. ఏదండి? మ్యాక్సిమైజ్ చేయండి. యా. సో ఇక్కడ మీరు సి డ్రైవ్కి వెళ్ళండి ఒకసారి. ఇక్కడ యూజర్స్ అని చెప్పేసి ఉందా? ఎంతమంది యూజర్స్ ఉన్నారు అక్కడ? డిఫాల్ట్ యూజర్ ఒకటి ఉంటాడు. అంటే మనకు రూట్ ఎలాగో ఇక్కడ డిఫాల్ట్ యూజర్. మనం రూట్ యూజర్ కాకుండా మన నేమ్తో మనం ఎక్కడ ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేసుకున్నామో ఇక్కడ కూడా శ్రీకర్ అనే ఒక యూజర్ ఉన్నారు చూడండి. ఎస్, శ్రీకర్ యూజర్, దాని మీద క్లిక్ చేయండి. శ్రీకర్ అనే ఒక యూజర్ ఉన్నాడు కదా, ఇది శ్రీకర్ యూజర్ కి సంబంధించిన ఫైల్స్ అన్నమాట. మీరు ఏ ఫైల్స్ అవన్నీ క్రియేట్ చేసుకున్నా అవి మీకు ఇక్కడే స్టోర్ అవుతాయి. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేయండి. యూ కెన్ క్లోజ్ దిస్ వన్. మొత్తం డెస్క్టాప్ అంతా క్లోజ్ చేసేయండి, పర్లేదు. దాని మొత్తం నోట్ ప్యాడ్ లో ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేయండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ++ కాదు, నార్మల్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. రైట్ క్లిక్ బ్రో. నేనేనా షేర్ చేసింది? అవినాష్ షేర్ అవుతుంది. నోట్ ప్యాడ్ లేదా? సెర్చ్ చేయండి ఒకసారి నోట్ ప్యాడ్ అని. బ్రో రైట్ క్లిక్ ఇచ్చి న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ కొట్టు వస్తుంది. దాన్ని క్లోజ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ++ ని. యా, సెర్చ్ ఫర్ నోట్ ప్యాడ్. ఇది కాదు బ్రో, ఇది కాదు. ఇక్కడ కింద యా సంథింగ్ ఏదో డేటా ఎంటర్ చేయండి ఇక్కడ. సేవ్ చేసేయండి దీన్ని, డెస్క్టాప్ మీద సేవ్ చేయండి. ఏదో మీకు నచ్చినవి ఇవ్వండి. డెస్క్టాప్ మీద చేయండి దాన్ని. సేవ్ ఇట్. సో మీరైతే ఇక్కడ క్లోజ్ చేసేయండి దాన్ని. ఇంకా మీరు ఏం చేశారు, ఇక్కడ ఒక ఫైల్ని క్రియేట్ చేశారు, రైట్? సో ఇప్పుడు ఆ ఫైల్ రైట్ క్లిక్ ఇవ్వండి. ఆ ఫైల్ మీద హలో అని చెప్పేసి ఉంది కదా, రైట్ క్లిక్ ఇవ్వండి. నో, డెస్క్టాప్ మీద ఉన్నది. డెస్క్టాప్ మీద హలో అని ఉంది కదా, రైట్ క్లిక్ ఇవ్వండి. ప్రాపర్టీస్కి వెళ్ళండి, గో టు ప్రాపర్టీస్. సో అక్కడ మీకు జనరల్ కాదు, సెక్యూరిటీకి వెళ్ళండి ఒకసారి. గో టు సెక్యూరిటీ. యా, దేర్ యూ కెన్ సీ పర్మిషన్స్ ఆఫ్ ది సిస్టమ్ అని చెప్పేసి ఉంది. ఒకసారి శ్రీకర్ సెలెక్ట్ చేయండి అక్కడ. శ్రీకర్ అంటే శ్రీకర్ అనే యూజర్ కి ఆ ఫైల్ కి సంబంధించిన ఫుల్ కంట్రోల్ ఉంది. తను ఆ ఫైల్ ని మోడిఫై చేయగలడు, రీడ్ చేయగలడు, ఎగ్జిక్యూట్ చేయగలడు, అండ్ ఆ ఫైల్ ని రైట్ కూడా చేయగలడు అనమాట. ఇలా దానికి ఫుల్ పర్మిషన్స్ అనేవి ఉన్నాయి. అదే విధంగా లైనెక్స్ లో కూడా సేమ్, కాకపోతే ఇక్కడ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంది. లైనెక్స్ లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండదు, కమాండ్స్ ద్వారా చేస్తాం అనమాట. సో ఇప్పుడు శ్రీకర్ క్రియేట్ చేసిన ఏదైతే ఒక ఫైల్ ఉందో అది వేరే యూజర్ తో షేర్ చేయాలనుకో విండోస్ లో పాసిబుల్ కాదు, కానీ లైనెక్స్ లో పాసిబుల్ అనమాట. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇంకా ముస్తఫా గారు, ఇది లైనెక్స్ లో అసలు GUI అనేది ఉండదా? ఇంకా ఉంటది. లైనెక్స్ GUI మెషిన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ మనం వాడేది ఏంటంటే కమాండ్ లైనే వాడతాం. హలో. యా బ్రేక్ అయింది. పర్లేదు, చెప్పండి. అదే GUI అనేది లైనెక్స్ లో లైనెక్స్ కి GUI ఉంటది. దాన్ని ఎవరు వాడతారంటే లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. గుర్తు ఐడియా ఉందా మీకు? యా అండి. వాళ్ళు వాడతారు అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే మనం కమాండ్ లైన్ లోనే యూజ్ చేస్తాం, అన్ని కూడా కమాండ్ లైన్ లోనే పర్ఫామ్ చేస్తాం. లైనెక్స్ GUI వాడం మనం. ఓకే, మనం మన పర్సనల్ ల్యాప్టాప్స్ లో లైనెక్స్ GUI యూజ్ చేయకూడదా అండి? చేసుకోవచ్చు, బట్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ చాలా తగ్గిపోయింది. ఓకే, గాట్ ఇట్. యా, ఓకే. ఉబంటు GUI ఉంది సార్. ఉబంటు ఉంటది, అండ్ ఇంకా రెడ్ హ్యాట్ ఉంటది, చాలా ఉంటాయి. ఓకే దెన్, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. సార్ ఒక డౌట్ ఉంది. చెప్పండి. మనం రూట్ యూజర్ కి లాగిన్ అయ్యేటప్పుడు సూడోస్ -i ఇస్తాం కదా, ఆర్ sudo -i ఇస్తాం కదా. అవును.
రూట్ యూజర్ కాకుండా వేరే యూజర్ కి లాగిన్ అయ్యేటప్పుడు సూడో ఇవ్వమా? సూడో ఇవ్వము, ఎందుకంటే అది సూపర్ యూజర్ కాదు కదా. SU స్పేస్ హైఫన్ స్పేస్ అని ఇచ్చేసి ఆ యూజర్ నేమ్ ఇచ్చేస్తాం అనమాట. ఓకే. ఇప్పుడు జేబాస్ టామ్ కైట్ సర్వర్స్ యూజ్ చేసేటప్పుడు సూడోస్ జేబాస్ అని యూజ్ చేస్తారు కదా. దానికి పర్మిషన్స్ మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. జనరల్ గా మీరు అప్పుడు చేయాలనుకున్న SU స్పేస్ హైఫనే ఇచ్చేస్తాము. బట్ మీరు వాటికి ప్రివిలైజెస్ ఉంటే, రూట్ ప్రివిలైజెస్ ఉన్నప్పుడు సూడో అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఆ ప్రివిలేజెస్ ఉంటే మరి రూట్ యూజర్ ఉన్న అన్ని పర్మిషన్స్ ఆ యూజర్ వస్తాయి. యా, ఓకే. థ్యాంక్ యూ సార్. సార్ ఒక క్వశ్చన్ సార్. ఎస్. మనం ఏం చేస్తున్నాం అంటే ఒక గ్రూప్ ఒక ఫైల్ కి ఒక గ్రూప్ ని అసైన్ చేస్తున్నాము, అవునా? ఓనర్ కూడా అసైన్ చేస్తున్నాము. ఈస్ దేర్ ఏ కండిషన్ దట్ ద యూజర్ హ్యాస్ టు బి మెంబర్ ఆఫ్ ద గ్రూప్? The user has to be a member of group. Basically there is a no condition, ఎందుకంటే యూజర్ క్రియేట్ చేసి ఆటోమేటిక్ గ్రూప్ వచ్చేస్తుంది కదా. సో దెర్ విల్ బి నో కండిషన్ ఫర్ దట్. బై డిఫాల్ట్ సారీ ఎస్ చెప్పండి. ఆ గ్రూప్ ఒక యూజర్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళ డిఫాల్ట్ గ్రూప్ ఏమవుతుంది సార్? డిఫాల్ట్ గ్రూప్ అలానే ఉంటుంది, ఇట్ విల్ బి ఎగ్జిస్టింగ్. ఓకే సార్. యా. సో ఇది What is the command? చెప్పరా? ఏంటండి, ఏం చెప్పాలి? బిల్లింగ్ సిస్టమ్ అంటే Billing మనకి system. ఇప్పటివరకు అంటే ఎలా ఇప్పటివరకు ఎంత అయింది అని ఎలా తెలుసుకుంటాం? యా, వెయిట్ ఏ సెకండ్, స్క్రీన్ షేర్ చేసి చెప్తాను. సో నందిని, ఇక్కడ క్వశ్చన్ అర్థం కాలేదండి. వాట్ ఈస్ ద కమాండ్ దెన్ ఏంటి? ఐ డిడెంట్ గెట్ యువర్ క్వెరీ. సో మీరు బిల్లింగ్ సెషన్ కి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ బిల్లింగ్ అని చెప్పి సెర్చ్ చేయండి. గో టు ద బిల్లింగ్. సో ఫ్రీ టైర్ అని చెప్పేసి ఉందా, ఇక్కడికి వెళ్ళండి. ఈ ఫ్రీ టైర్ లో ఇప్పటి వరకు EC2 అనేది నేను ప్రజెంట్ 14 అవర్స్ వాడుకున్నాను. నెక్స్ట్ ఇంకా మోస్ట్లీ ఇదే నేను వాడింది. ఇంకా మీరు S3 కానీ VPC కానీ అవన్నీ వాడితే ఈ మంత్ లో మనం ఎంతవరకు అయితే వాడుకున్నామో అంత. బేసికల్లీ వీళ్ళైతే EC2 750 అవర్స్ వరకు ఫ్రీగా ఇస్తున్నారు. నెక్స్ట్ అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, ఇక్కడ EC2 30 GB ఆఫ్ EBS వాల్యూమ్ వాళ్ళు ఇస్తున్నారు అనమాట. T2 మైక్రో ఇలాంటివి వచ్చేసరికి 750 అవర్స్ అండ్ ఒక్కొక్క ఇన్స్టెన్స్ కి అయితే 30 GB వరకు ఫ్రీగా ఇస్తున్నారు. నెక్స్ట్ AWS కీ మేనేజ్మెంట్ సర్వీస్. సో దీనికి ఇన్ని రిక్వెస్ట్లు ఇస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. దీనిలో ప్రజెంట్ మనం ఎంత వాడుకున్నామో అండ్ ఇంకా ఎంత ఎంత ఇంకా పాసిబిలిటీ ఉంది అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు బిల్లింగ్ పడితే బిల్స్ కి వెళ్ళండి. బిల్స్ కి వెళ్ళిపోతే ఇక్కడ మీరు ఏ సర్వీసెస్ ఎంత వరకు వాడుకున్నారు, సో దానికి ఎంత బిల్లింగ్ పడింది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. నార్థన్ వర్జీనియాలో ఎంతవరకు నాకు బిల్ ఏం పడలేదు. సో నేను 3 అవర్స్ వాడుకున్నా లాస్ట్ ఒక 4-5 days నుంచి, కానీ బిల్ ఏం పడలేదు ఇట్లా. సో ఫ్రమ్ దట్ వీ కెన్ గెట్ టు నో దట్ త్రూ ద ఫ్రీ టైర్. ఇది 750 అవర్స్ ఫర్ ఫ్రీ ఫర్ 12 months అని ఉంది. 12 months అంటే ఓన్లీ 1 year కే. ఇది 1 year తర్వాత మీరు అకౌంట్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే కేసు క్రియేట్ చేసి వాళ్ళతో మాట్లాడి ఎక్స్టెండ్ అయినా చేసుకోవాలి. అంటే మీరు అన్నారు కదా 1 month 750 అవర్స్ అని. అవును, అది 750 అవర్స్ ఫర్ ఫ్రీ ఫర్ 12 months. అది 12 months కి 750 అవర్స్ అని చెప్తుందా లేకపోతే? లేదు 1 month కి 750 అవర్స్ అనమాట. అలా 12 months వరకు వస్తుంది. సార్ ఒక యూజర్ కి ఎక్స్పైరీ డేట్ ని ఎలా కనుక్కోవాలి? యూజర్ ఎక్స్పైరీ డేటా యూజర్ యాడ్ -d ఆర్ సంథింగ్ ఉంటుందండి కమాండ్. సో ఒకసారి ట్రై చేద్దాం ఆగండి. యూజర్ యాడ్ -d ఆర్ -m క్యాపిటల్ సంథింగ్ ఉండాలి. క్యాపిటల్ D. సో ఇందాక మనం ఒక యూజర్ ని క్రియేట్ చేసాం అడ్మిన్ అని చెప్పేసి. -d ఆప్షన్ లాగిన్. ఓకే, సో ఇక్కడ చూద్దాం ఒకసారి. -z యూజర్ గ్రూప్ UID రూట్ షెల్ రూట్ పాస్వర్డ్ అండ్ నాన్ యూనిక్ క్రియేట్ no login in it, help command active inactive, expiry date -e. సో దీంట్లో సెల్ స్క్రిప్టింగ్ ఉంటుందా లైనక్స్ లో? ఉంటదండి.
అదే చెప్తారా? అదే అంటే ఎప్పుడు చెప్తారండి? చెప్తాను, అదే లాస్ట్ లో చెప్పుకుందాం అని చెప్పేసి చెప్పాను కదా. చెప్తాను. బేసికల్లీ అంటే మామూలుగా ఎవరు చెప్పాలి అనుకున్నా కానీ లైనెక్స్ అయిపోయిన తర్వాతే చెప్తారు, కానీ అది కొంచెం ప్రోగ్రామాటిక్ లాంగ్వేజ్ టైప్ ఉంటుంది అనమాట, లూప్స్ కండిషన్స్ అవన్నీ కూడా. సో చాలా మంది నేను చూస్తుంది ఏంటంటే ఈ బ్యాచ్ లో నాన్ టెక్నికల్ వాళ్ళు ఉన్నారు. సో అందుకే మీ వరకు లాస్ట్ లో చెప్దాం, అప్పుడైతే అంత కన్ఫ్యూజన్ ఉండదు మీకు. అవును సార్. అందుకు. సో అదైతే మనం లాస్ట్ లో చేసుకుందాం. అండ్ సార్ నేను ఒక కమాండ్ పింక్ చేస్తాను ఒకసారి చూడండి. CHAGE అని చెప్పేసి ఉంది. CHAGE-L అండ్ యూజర్ నేమ్స్. యూజర్ నేమ్ వచ్చేసరికి అడ్మిన్. ఇంతవరకు దీనికి అయితే ఎక్స్పైరేషన్ ఏం పెట్టలేదు, బట్ ఎక్స్పైరేషన్ పెట్టుంటే ఇట్ అనమాట. ఓకే సార్. సో ఇవన్నీ కూడా బేసికలీ అడ్మిన్ యాక్టివిటీస్, మనం చేయాల్సిన అవసరం లేదు. అడ్మిన్ ఉంటాడు, తను యూజర్ క్రియేట్ చేసేసి మనకి పాస్వర్డ్ షేర్ చేస్తాడు అనమాట, అంతే. సో మనం అక్కడ వర్క్ చేస్తాం. నెక్స్ట్ వన్. సో is there anything else that you want to know, or can we wrap up the session? We can wrap up. Yeah. Okay then. So thank you guys. Thanks for joining the session. So mostly మనకి లైనెక్స్ అయిపోయింది. ఇంకా కొన్ని కమాండ్స్ ఉన్నాయి. లైక్ ఆ కమాండ్స్ ఏంటంటే ఫైండ్ కమాండ్స్ కొన్ని ఉన్నాయి, లైనెక్స్ ఫైల్ డైరెక్టరీ సిస్టమ్ ఒకటి ఉంది, అండ్ ఇంకా వచ్చేసి పర్మిషన్స్ చేంజ్ చేయడం. సో ఇవన్నీ రేపు డిస్కస్ చేసుకొని we can close the లైనెక్స్. థ్యాంక్ యూ. కమాండ్స్ అన్నారు. ఏంటవి? నెట్వర్కింగ్ కమాండ్స్ ఉన్నాయని చెప్పారు. నెట్వర్కింగ్ కమాండ్స్ ఉన్నాయి. ఎస్ బేసికలీ నెట్వర్కింగ్ కమాండ్స్ ఉన్నాయి. అవి ఎప్పుడంటే ఒక సర్వర్ కి ఇంకొక సర్వర్ కి మధ్యలో కమ్యూనికేషన్ చెక్ చేసుకోవడం, అప్లికేషన్ అనేది రన్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి ఈ నెట్వర్కింగ్ కమాండ్స్ వాడతాం అన్నమాట. సో ఇప్పుడు అప్లికేషన్ రన్ అవుతుందా లేదా అని చెప్పేసి ఎప్పుడు తెలిసింది? అది క్రియేట్ చేసి రన్ చేసినప్పుడు కదా. బేసికల్లీ ఇప్పుడు జస్ట్ సర్వర్ మాత్రమే క్రియేట్ చేసాం. సో ఏవైతే మీకు నెట్వర్క్ ఓరియంటెడ్ కమాండ్స్ ఉన్నాయో అవి టాపిక్ ఓరియంటెడ్ చెప్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. లేదు ముందుగానే చెప్పాలి అంటే చెప్తా, అప్లికేషన్ క్రియేట్ చేయాలి మొత్తం చెప్పాలి, కాకపోతే దట్ మేక్స్ సమ్ కన్ఫ్యూజన్. దట్స్ వై ఐ యామ్ థింకింగ్. మీరు ఆ రోజు చెప్పారు 6 కమాండ్స్ స్టార్ట్ లోని, సిస్టమ్ కమాండ్స్, హార్డ్వేర్, ఫైల్, పర్మిషన్, నెట్వర్క్, యూజర్ అని. అవునవును, అందుకే డౌట్ ఇచ్చి అడిగాను సార్. సో మీకు చెప్పిన ప్రతి కమాండ్ నేను చెప్తాను, అంతకంటే ఎక్కువ కూడా చెప్తాను. కాకపోతే ఏంటంటే సీరియలైజ్డ్ ఒక పర్టికులర్ ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళడం వేరు, టాపిక్ ఓరియంటెడ్ వెళ్ళడం వేరు అనమాట. మీకు సిలబస్ ప్రకారంగా అన్ని వరుసగా చెప్పాను అనుకో, కొన్ని కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకనే కొన్ని కావాలని ఇప్పుడు స్కిప్ చేసి టాపిక్ ఓరియంటెడ్ చెప్పినప్పుడు మీకు అది మర్చిపోరు అనమాట. సో మీకు కూడా కొంచెం కష్టం ఫీల్ అవ్వకుండా ఉంటారు, అందుకని అట్లా చెప్తాను నేను. లేదు నాకు ఇలానే చెప్పాలి. హలో చెప్పండి అండి. ఇది లైనెక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేయడానికి ఏదైనా అంటే ఎక్సర్సైజెస్ ఏమన్నా ఉంటాయి అంటే నేను మాన్యువల్ గా పుట్టిలో మామూలుగా సర్వర్ లో లాంచ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తుంటే ఎక్కువసేపు చేయలేకపోతున్నాను. అంటే వే కూడా తెలియట్లేదు. ఓన్లీ ఉన్న మన కమాండ్స్ మీరు చెప్పినవే 2-3 టైమ్స్ చేస్తున్నాం, వదిలేస్తున్నాము. ఈజ్ దేర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్ లైక్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ కమాండ్స్, అంటే ఎక్సర్సైజెస్ లాగా కొంచెం టైం స్పెండ్ చేసేటట్టు? గూగుల్ చేయండి, లైక్ కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి, లైక్ W3 స్కూల్స్ కానీ లేకపోతే ఇట్లా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి. సో వాటిలో యూ కెన్ ఫౌండ్ మోర్ కమాండ్స్. బట్ మీరు ఎక్కువ కమాండ్స్ నేర్చుకున్నా కానీ దేర్ విల్ బి నో యూజ్, ఎందుకంటే మనం కొన్ని ఫ్రీక్వెంట్ గా కొన్ని మాత్రమే వాడతాం అనమాట. బట్ ఇఫ్ యూ ఎక్కువ కమాండ్స్ నేర్చుకుంటామా అనేది కాదు నేను అనేది, మీరు చెప్పిన కమాండ్స్ నే ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువసేపు చేయలేదు. అది నేను అనేది. ఓకే సో ఒకసారి ఇక్కడ స్క్రీన్ షేర్ చేసి చెప్తాను అదండి. మీరు చెప్పిన కమాండ్స్ ఎక్కువ కమాండ్స్ కాదు. ఈ కమాండ్స్ ని మేము ఓన్ గా ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే టైం స్పెండ్ చేయలేకపోతున్నాం, అంటే ఎక్కువసేపు చేయలేకపోతున్నాం అందుకన్నట్టు. ఓకే అర్థమైంది. సో ఇక్కడ లైనెక్స్ ఎగ్జిక్యూటర్ కొంచెం బాగా మెమరైజ్ చేసుకోవడానికి అసైన్మెంట్స్ లాగా ఏమన్నా లైనెక్స్ ఎగ్జిక్యూటర్ ఆన్లైన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఇక్కడ సంథింగ్ టచ్ అని చెప్పేసి డేట్ అని చెప్పేసి ఇవ్వండి. జస్ట్ రన్ హియర్, ఇట్ విల్ ప్రింట్ ద అవుట్పుట్. సో డేట్ అవుతుందా? లేదు, క్యాలెండర్ ప్రింట్ చేయాలి అనుకుంటే క్యాలెండర్, జస్ట్ క్లిక్ ఆన్ రన్. సో ఇక్కడ అన్ని కమాండ్స్ వర్క్ అవుతుంది. కమాండ్ నాట్ ఫౌండ్ అంట, అంటే ఇక్కడ మనం ఒకటిలేండి పర్టికులర్ వర్షన్ కూడా చేయాలి. లైనెక్స్ రెడ్ హ్యాట్
రెడ్ హ్యాట్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. రెడ్ హ్యాట్ లైనక్స్ ఎగ్జిక్యూటర్ ఆన్లైన్. అంత బెస్ట్ ప్లాట్ఫామ్స్ అయితే మనకి ఏముండవు కొద్దిగా, దీనిలో చేసుకోవడం. అంటే ఎక్సర్సైజెస్ లాగా ఎగ్జామ్స్ టైం అట్లా అన్నట్టు. ఎగ్జామ్స్ నేనే కండక్ట్ చేస్తాను మీకు మొత్తం అందరూ ప్రిపేర్ Okay. అయిపోయి ఉంటే నేనే మీకు కండక్ట్ చేస్తాను, టాపిక్ టు టాపిక్ ఇస్తాను. ఓకే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయితే అంత మంచిగా ఏం లేవు లైనక్స్ కి, సో బెటర్ సర్వర్ లోనే చేయండి. ఓకే ఓకే అండి. అండ్ Okay, thank నెక్స్ట్ you. వీక్ ఏం స్టార్ట్ చేస్తున్నారు? ఏ టాపిక్ స్టార్ట్ చేస్తున్నారు? నెక్స్ట్ వీక్ గిట్ అంటే డెవాప్స్ టూల్స్ లో ఫస్ట్ టూల్ గిట్ ఉంటుంది. ఓకే, గిట్టా? ఎస్ సార్ గిట్ ఫర్ కోడింగ్ కదా? ఎస్, కోడ్ పర్పస్ కోసం వాడతాం. డాకర్ చెప్పేటప్పుడు డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలా మ్యాక్ లో, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద టాపిక్స్ ఆన్ మ్యాక్ యూజర్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్. కిరణ్, మనం ఏ టూల్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ పుట్టి ఒకటే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. రిమైనింగ్ డాకర్ అయినా జెన్కిన్స్ అయినా గిట్ అయినా వీ డోంట్ నీడ్ టు ఇన్స్టాల్ దట్ లోకల్. సర్వర్ క్రియేట్ చేసుకుంటాం, సర్వర్ లో ఇన్స్టాల్ చేసుకుంటాం, సర్వర్ లోనే వర్క్ చేస్తాం. విండోస్ కైనా మ్యాక్ ఓఎస్ కైనా సేమ్ ప్రాసెస్ అనమాట. వీ డోంట్ నీడ్ టు ఇన్స్టాల్ దిస్ ఫిజికల్ సాఫ్ట్వేర్స్ ఇన్ అవర్ సిస్టమ్స్. సో ఇది మనం పుట్టిలో ఉండి చేయొచ్చు ప్రాక్టీస్ అంటే లైనక్స్ చేయొచ్చు. అంటే ఓన్లీ సర్వర్ లో కాకుండా పుట్టిలో ఉండి చేయొచ్చు. అంటే ఆ సర్వర్ ని పుట్టితో కనెక్ట్ చేసి మనం చేయాలన్నమాట, డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వదు. డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది అంటే మీరు అన్నారు కదా EC2 ఇన్స్టెన్స్ ని సర్వర్ కనెక్షన్ చేయాలి కింద. అవునవును, మనం కనెక్షన్ Public IP కనెక్ట్ address ఇచ్చి దాన్ని ఆ పెమ్ ఫైల్ తీసుకొని దాంతో కనెక్ట్ అయ్యి చేస్తాం. సార్ మనకి లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఈ కమాండ్స్ వస్తే సరిపోతుందా? ఇంకా లేదండి, ఇంకా ఇన్ డెప్త్ గా ఉంటాయి అనమాట లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ కి. ప్రతి దానికి కూడా వాళ్ళు క్లియర్ గా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు అంత అవసరం లేదు. మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో నేర్చుకుంటారు ఒక విధంగా చెప్పాలంటే. బేసిక్ కాదు, అడ్వాన్స్ కాదు, ఇంటర్మీడియట్ లెవెల్. ఓకే ఓకే సార్. అండ్ జస్ట్ వాంటెడ్ టు టేక్ ఏ స్మాల్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యువర్ సైడ్. నేనేమన్నా కొంచెం స్పీడ్ గా చెప్తున్నట్లుందా? లేదు సార్. మరీ స్లోగా చెప్తున్నట్టు, లేదు ఎక్కువ టాపిక్స్ చెప్తున్నట్లు రోజుకి, అంటే మీకు ప్రెషర్ పెడుతున్నట్లు ఏమైనా అనిపిస్తుందా? లేదు. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. టుడే కామెంట్స్ గ్రూప్ లో పోస్ట్ చేయండి సార్, ఖచ్చితంగా చేస్తానండి ఆఫ్టర్ ది మీటింగ్. ఓకే దెన్, సో ఇట్స్ రియల్లీ నైస్ ఇంటరాక్షన్ విత్ యూ. సో రేపు మళ్ళీ కనెక్ట్ అవుదాం. రేపటితో లైనింగ్స్ అయితే కంప్లీట్ చేసుకుందాం. బట్ మీరు కూడా కొంచెం ప్యారలల్ గా ప్రాక్టీస్ చేసుకుంటా ప్రతిరోజు వస్తే దట్ విల్ బి రియల్లీ గ్రేట్ఫుల్ టు మీ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ది సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. Bye.